ఏది ఏది ఎన్ని కొట్టింది కదా ఎక్కడరా ఎక్కడికి మామూలు అలా నిలబడినారు ఇల్లు వచ్చి మీరు ఇల్లు వచ్చి భాస్కర్ రాజుని బండి
వారి వారి భార్యలు తీసుకుని వచ్చినటువంటి అబ్బాయిలకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇంకా తొందరగా మిగతా వారు కూడా ఆడవుతే మన కార్యక్రమం ముందుకు తీసుకుపోదాం. మన హిందూ మాస్టర్ గారు అనంతాచార్యులు గారు కూడా ఆయన ఎంతో ఉత్సాహంగా పిలిచినన్ని మన మాట మన్నించి పిల్లలపై ప్రేమతో చూడాలని ఆస్తని వచ్చారు. ఇప్పటికే సమయం చాలా మించిపోయింది. మన కార్యక్రమం మొదలు పెడదాం. సీలవాడ మధ్యదారిలో బాబ్జీ మాస్టర్ గారు ప్రకాశ్ మాస్టర్ వస్తున్నారు. వాళ్ళు రాగానే మొదలు పెడదాం. ఇక్కడికి ఎవరైతే ఇచ్చేసారో అమ్మాయిలు వాళ్ళ ముందు ఇంటి పేరు ఏదవుతుందో అది మాకు గుర్తు కాబట్టి వారితో పిలుస్తాం. వారెవరు కూడా బావగారులు ఎవరు కూడా అన్యతగా భావించొద్దు. హలో, హలో, అందరూ దగ్గరగా వచ్చేయండి. బాబ్జీ మాస్టర్ ప్రకాశ్ మాస్టర్ వచ్చినండి పాదరంగా ఆవరించి స్టేజ్ మీదకి ఎక్కిస్తామండి. శివ, నా బండి కూడా కనిపించలేదు, బండి కూడా కనిపించలేదు, చూడు ఎక్కడుందో. సార్ మధ్యలో వచ్చి అమ్మాయిలందరూ తిని అబ్బాయిలందరూ చెప్తారు. నాకు ఫోటో కూడా కొట్టు అయిన తర్వాత నేను కూడా వెళ్ళిపోతాను.
అలా ఉండే తీసే అందరూ సైడ్ మేడం చూడాలి. అమ్మాయిలు ఆహ్వానం పలుకుతున్నారండి. శ్యామ మరిక నాకు ఇచ్చే వైర్మైకు నాకు పైన పని ఉంటుంది. తర్వాత సార్ తర్వాత వీరభద్రరావు పిలిచమంటారు సార్. హలో మైక్ పెట్టుకో స్వామి. వీరభద్రరావు సార్ ప్లీజ్ కమ్ టు ద డై. సార్ని ఆహ్వానించడానికి మొక్క ఇవ్వడానికి ప్రతి ఒక్కసారి ఇద్దరు అమ్మాయిలు ఎవరో వెంకటరమణ మాస్టర్ గారు సాధారణంగా స్టేజ్ మీదగా ఆహ్వానిస్తున్నారండి. తదుపరి గారిని సాధారణంగా వేదిక మీదగా ఆహ్వానిస్తున్నారండి. అవి ఇచ్చే రిపీట్ మిగతా లోపలనే రిపీట్ ఇచ్చేయి. ఇప్పుడు మనం జ్యోతి ఉపన్యాసంతో వారి అనుభవాన్ని మనకు చెప్తారు. చెప్పులు తీసి పక్కనే గురువు సార్ ఇప్పుడు ఏంటి మనం రికార్డ్ ఇచ్చి కామేశ్వరరావు వాసు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పరిచయ కార్యక్రమం చేసుకోండి. మీ పేరు మీరు చెప్పి కోటి గారు వద్దు సార్ వద్దండి. మీరు చేస్తుండే మేము అక్కడ ఉంటాం. మీ కంపెనీ ఇక్కడ వాళ్ళ పరిచయాలు చేసుకుంటారండి. టైం కలిసి వస్తుంది కానీ సత్కరించడం అంటే ఒక వెంటనే ఓ 10 minutesలో కంప్లీట్ అయిపోతుంది ఫర్ అస్. అండ్ నెక్స్ట్ ద టైమ్ ఈజ్ యువర్స్ ఆన్వర్డ్స్ యువర్ లంచ్. అర్థమైందా? మీరు కేవలం మాతోటే ఉండిపోయి మా సేవే చేసుకుంటూ 6 ఏళ్ళు చేసేసారు, 5 ఏళ్ళు. గెట్ టుగెదర్ అంటే మీరందరూ కలుసుకోవాలి, స్నేహితులందరూ కలుసుకోవాలి,
మమ్మల్ని ఎలా ఉన్నారో చూడాలంతే, అంతేగాని మేము మీతో మింగిల్ అవ్వలేం కదా. వయోభేదం చాలా తేడా ఉంది మీకు మాకు. అంచేత మీరంతా పీర్ గ్రూప్, ఒకే గ్రూప్ వాళ్ళు కాబట్టి మీరు సరదాగా మాతరం సుబ్రజోష్ణ పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదల శోభిని శుభాతరం వందే మాతరం వందే మాతరం. గారు చాలా ఆనందపడుతున్నారు. మా అందరికంటే ఎక్కువ ఆనందపడేది ప్రకాశ్రావు గారు. వారు అంటే ఒక్కరు అలాగా కుటుంబంలోనో ఏమో తెలియదు, కానీ ఆయన ఈవేళ ఆయనకున్నంత ఆనందం మాకు ఉంది, చాలా ఆనందం. మరీ ఎక్కువ ఆనందపడుతున్నారు. అలాగే మన అనంతాచారి గారు, వీళ్ళందరూ నాకంటే పెద్దలు. వీళ్ళందరూ ఉద్యోగరీత్యా పెద్దలు, వీరభద్రరావు గారు, పద్మావతి గారు. కానీ ఇది తీసుకొచ్చి ఈ మైక్ని నా చేతిలో పెట్టారు. ప్రారంభిస్తున్నాను. మొట్టమొదటిగా ఏళ్ల సత్యవతి వీళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి ఒక 2 నిమిషాలు మనం మౌనం వహిద్దాం. రైట్. పాస్మహే. ఇది విద్యా సంస్థ కాబట్టి సకల విద్యలకి హైగ్రీవుడు అనేటువంటి స్వామిని తలుచుకుని నేను ఉపన్యాసం ప్రారంభిస్తున్నాను. నా కొలీగ్స్, నాతోటి పనిచేసినటువంటి ఉపాధ్యాయులు, సోదరిమణులు అందరూ కూడాను విచ్చేసినందుకు ఒక్క మాట ఆత్మీయ, మీరు కాదు మేము ఆత్మీయులంగా కలుసుకున్నాము అని చెప్పేసి ఆనందపడుతూ ఉన్నాను. ముఖ్యంగా బాబ్జీ గారు ఏమిటంటే అందరినీ సేకరించుకుని వ్యవహారం చేసి ఎవరు ఎక్కడ ఉంటారు ఏమిటో అనే విషయం ఈ కార్యకర్తలకు చెప్పడం జరిగింది. ఆ రకంగా వాళ్ళు కూడా చెప్పారు, ఆ ప్రకారంగా జరిగింది. ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వేళ రోజున 2001-2 సంవత్సరము బ్యాచ్ విద్యార్థులు నన్ను రమణమన్నారు, కానీ నేను రావడానికి అంగీకారం లేదు అని చెప్పాను. ఆవేళను కారణం ఏంటంటే నేను 99 సెప్టెంబర్లో రిటైర్ అయిపోయాను నేను. అయితే అలా కాదండి, మీరు 6th, 7th, 8th కూడా డీల్ చేశారు, మీరు తప్పకుండా రావాలి, బాబ్జీ గారు మీకు చెప్పమన్నారు అని చెప్పేసి అని వాళ్ళు చెప్పారు. సరే ఏదైతేనే మొత్తం మీద మనందరూ కూడా కలుస్తామని చెప్పేసి ఉద్దేశం చెప్పున వచ్చి ఉన్నాను. తర్వాత మీరు అందరూ కూడాను మన హై స్కూలు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, అపీల్ టు స్టూడెంట్స్ అండ్ టీచర్స్. నేను కోరేది ఏమిటంటే ఇది స్థాపించి కాజులూరు హై స్కూల్ స్థాపించి 60 సంవత్సరాలు పైబడింది. ఈ 60 సంవత్సరాలు పైబడింది కాబట్టి మన పక్కనే పెద్దాపురపాడు హై స్కూలు, నేను పెద్దాపురపాడు హై స్కూల్లో 6th నుంచి SSLC స్కీమ్లో వరకు చదువుకున్నాను. ఆనాడు అక్కడ వాళ్ళు ఏం చేశారంటేను 76వ సంవత్సరం అనుకుంటాను, ఆ వేళ రోజున గోల్డెన్ జూబ్లీ చేసుకున్నారు. అలాగే మీరందరూ కలిసి మొత్తం ఈ స్కూల్లో చదివినటువంటి అక్షరాలు ప్రారంభించినటువంటి వారందరూ కూడా ఈ వివిధమైనటువంటి ఉన్నత పదవుల్లో ఉన్నారు. ఉదాహరణకి శీల గ్రామస్తులు మీకు తెలుసు, కె బాబ్జీ గారు, ఆయన ఇక్కడ అనేకమైనటువంటి మెడికల్ క్యాంపెయిన్స్ పెట్టారు. మెడికల్ క్యాంపెయిన్స్ పెట్టినప్పుడు ఎంతోమందికి సేవ చేసి ఆయన జనరల్ హాస్పిటల్లో పనిచేసినప్పుడు, కాకినాడ జీహెచ్లో పనిచేసినప్పుడు ఈ పేషెంట్లను రమ్మని చెప్పేసి చెప్తుండేవారు. తర్వాత ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ అయిపోయారు. ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ అంటే రంగరాయ్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చేశారు, ఆయన రిటైర్ అయిపోయారు. ఇది కాకుండా మెడికల్ బోర్డులో వన్ ఆఫ్ ది మెంబర్, మంగళగిరిలో ఉంది మెడికల్ బోర్డు. అంచేత దాంట్లో చాలా నిష్ణాతులు. మన స్కూల్ నుంచేనే పెదిరెడ్డి మాతర సత్యవేణి అనేటువంటి అమ్మాయి ఇక్కడ తిప్పరాజపాలెం సెంటర్లోను
దుర్గా మాత ఆలయం కట్టించాను అని చెప్పేసి చెప్పింది. ఆవిడ గ్రూప్ 1 ఆఫీసర్గా పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళని కొంతమందిని కలుసుకుని మీరు ఈ కార్యక్రమం చేసుకుంటే చాలా బాగుంటుంది, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ చేయమని చెప్పేసి నేను మీ అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాను. తర్వాత ఇక నేను 1983లో సీనియర్ పండిట్గా నేను ఈ స్కూల్కి వచ్చి ఉన్నాను. అప్పుడు ఈ స్కూల్లో నాకు 380 మంది పిల్లలు ఉండేవారు. అయితే నేను 99లో రిటైర్ అయినప్పుడు 1100 చిల్లరి పిల్లలు తోటి ఉన్నారు. ఈ చుట్టుపట్ల హై స్కూల్స్ లేవు. ఇదే కాదులూరు హై స్కూలే ఐదుపూడి నుంచి ఇచ్చేవారు, చేస్తూ ఉండేవారు. అయితే ముఖ్యంగా నేను అప్పీల్ చేసేది ఏంటంటే నున్న సత్యనారాయణమూర్తి గారు కృషి వల్ల ఈ స్కూలు ఫౌండేషన్ వేశారు. ఆనాడు బుద్ధాల వీర్రాజు అని చెప్పేసి నైట్ వాచ్మెన్గా పనిచేశారు. అతను చాలా మంచివాడు, చాలా పెద్ద మనిషి. అతను కూడా నేను వచ్చిన తర్వాత కూడా పనిచేశాడు. అంచేత మీరు నా యొక్క విజ్ఞప్తిని పురస్కరించుకుని మీరు అందరూ కూర్చుని ఒక సమావేశం ఏర్పాటు చేసినట్లయితే ఈ యొక్క స్కూల్ యొక్క అభివృద్ధి చెప్పుకుంటూ ఉన్నాయి. కానీ ఇంకా చాలా విషయాలు చెప్పాలి అనుకున్నాను, కానీ సమయాభావం వల్ల నేను చెప్పడం ఇంతటితోటి విరమించుకుంటున్నాను. ప్రయత్నం చేయండి. తర్వాత వరుస క్రమం కొంచెం మారింది. విష్ణు మాస్టర్ ఇక్కడ వేరే కార్యక్రమం ఏదో ఉందట. ముందుగా విష్ణు మాస్టర్ ఆయన సందేశాన్ని అందజేస్తారు మీకు. నమస్కారాలు. ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. నేను ఈ బ్యాచ్కి విద్యా వాలంటీర్ కింద పనిచేశాను. 2001-2002 బ్యాచ్కి విద్యా వాలంటీర్ కింద పనిచేశాను. తర్వాత ఏంటంటే ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాతే నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, టీచర్. కానీ ఈ బ్యాచ్ అందుకే బాగా ఈ బ్యాచ్ అయిన వెంటనే నేను గొప్ప ఉపాధ్యాయుడిగా, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియమించబడ్డాను. అలా తర్వాత 2003 సంవత్సరంలో ఇక్కడ పక్కన పెనుమల్లో చేస్తూ ఈ హై స్కూల్కి డిప్యుటేషన్ మీద కూడా పనిచేశాను. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే స్టేజ్ మీద ఉన్న టీచర్స్ చాలామంది మీకు గురువులతో పాటు నేను కూడా వాళ్ళ దగ్గర చదువుకున్నాను. ముఖ్యంగా ఏంటంటే హిందీ మాస్టర్ గారు, ఆయన దగ్గర 6th క్లాస్ నుంచి నేను 8th, అప్పుడు మాకు హిందీ 8thలో స్టార్ట్ చేసేవారు. ఆయన దగ్గర చదువుకున్నాను 10th క్లాస్ వరకుని. తర్వాత విద్యా వాలంటీర్గా చేసినప్పుడు కూడా ఆయన తోటి కలిసి పనిచేశాను. అలాగే ముఖ్యంగా ఏంటంటే బాబ్జీ మాస్టరు అన్ఎక్స్పెక్టెడ్గా జగన్నాథం గారు లేరు. మేము 85లో హై స్కూల్కి వచ్చాం. 86లో బాబ్జీ మాస్టర్కి పోస్టింగ్ వచ్చి మన హై స్కూల్కి వచ్చారు. ఆయన దగ్గర మేము 6th, 7th క్లాస్ చదువుకున్నాం. ఆయన దగ్గర చదువుకున్నాను. తర్వాత విద్యా వాలంటీర్గా ఆయనతో కలిసి పనిచేశాను. అదేవిధంగా ఇంకో 2 years తర్వాత డిప్యుటేషన్ మీద ఇదే హై స్కూల్లో ఆయనతో సహాయ ఉపాధ్యాయుడిగా పనిచేయడం చాలా ఆనందదాయకం. ముఖ్యంగా ఏంటంటే రంగారావు గారు సారు, ప్రకాశ్రావు గారు చాలా సరదాగా ఉండేవారు. ఇప్పటికీ కూడా అప్పట్లో ప్రకాశ్రావు గారు వేసిన జోక్స్ ఇప్పుడు మా కొలీగ్స్ తోటి మాట్లాడుతూ ఉంటాను, కానీ ఇప్పుడు సమయభావం వల్ల చెప్పలేకపోతున్నాను. ఇంకోటి ఏంటంటే ఏమనుకోకండి, నేను ట్రైన్కి వెళ్తున్నాను ఈరోజు, తిరుపతి సేవకి వెళ్తున్నాను, పరకామణి సేవకి. అందువల్ల కొంచెం మీకు అప్లై చేయవలసి వచ్చింది. కొంచెం త్వరగా బయలుదేరిపోతానని చెప్పి నాకు ట్రైన్కి 2:30కి ట్రైన్ ఉంది, బయలుదేరాలి. అందుకని మేము తీసుకున్నాను, ఏమనుకోకండి. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర చదువుకుని వాళ్ళతో పనిచేసి ఈ స్టేజ్ మీద కూర్చోవడానికి చాలా ఆనందదాయకంగా ఉంది. ఇంకా మాట్లాడాలన్నా సారీ లేట్ ఇచ్చారు. ఆయనలాగా నా గురువులతో ఒక కలిపి చేద్దామని నేను అనుకున్నాను, కానీ నాకు అవకాశం దక్కలేదు. ఆయనకి అవకాశం చేతికి చాలా సంతోషం. తర్వాత గురుతుల్యులు ఆదిసూర్య ప్రకాశ్రావు గారు వారి సందేశాన్ని అందజేస్తారు. సార్కి, తోటి ఉపాధ్యాయులకి నా నమస్కారాలు. విద్యార్థిని అంటున్నారు, నాకు అదే దృష్టిలో కనపడుతున్నారు. మీరు ఇంకా కూడా మా విద్యార్థిలాగే కనపడుతున్నారు, ఎంత రకంగా మారినా. చేత మీ అందరికీ నా శుభాశీస్సులు. మీరు అనేక రకాల పొజిషన్లో ఉన్నారు. ఏ పొజిషన్లో ఉన్నా ఆ పొజిషన్లో మీరు అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తూ, ఈ కాదులూరుతో నాకు అవినాభావ చాలా సంబంధం ఉంది. ఫస్ట్న
ఈ ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేశాను. పని చేస్తూనే అక్కడ పిల్లలతో పాటు నేను కూడా ఈ హై స్కూల్కి రావడంతో వీళ్ళతో పాటు 10 సంవత్సరాలు ఈ కాజులూరుతో నాకు అనేక రకాలైన అనుబంధాలు ఉన్నాయి. నేను ఎంతో మాట్లాడదాం అనుకున్నాను, కానీ మిమ్మల్ని అందరినీ చూసేసరికి నా వయసు ఎంతో వెనక్కి 25 సంవత్సరాలు వెనక్కి పోయినట్టుగా ఉంది. నాకు చాలా ఇంత ఆనందం మన రంగారావు గారు చెప్పినట్టుగా ఇంత ఆనందం నేను ఈ మధ్యకాలంలో అనిపించలేదు. అంటే జీవితంలో కొన్ని ఇబ్బందులు పడ్డాను, అవన్నీ కూడా ఈ 10 నిమిషాల్లో మీ వల్ల మర్చిపోవడం కలిగింది. మీ అందరూ ఇప్పటికి కూడా ఎప్పుడో రిటైర్డ్ అయిపోయినా ఎప్పుడో చదువుకున్న ఉపాధ్యాయులను గుర్తించి వాళ్ళని కూడా సత్కరించాలని ఆశించడం చాలా ముదావహం. నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. కొంచెం సమయభావం వల్ల అందరూ కొద్దిగా టైము కుదించుకుని మాట్లాడితే సంతోషిస్తాం. పెద్దలు ఉపాధ్యాయులు అనంతాచార్య గారికి, ప్రకాష్ రావు గారికి, అలాగే మన వీరభద్రరావు గారికి, అలాగే మన మేడం గారికి, పద్మావతి మేడం గారికి, అలాగే వాసు గారికి, కోటి, నెక్స్ట్ రమణ గారికి, వీరందరికీ కొందరికి నా నమస్కారాలు, కొందరికి నా శుభాకాంక్షలు. విద్యార్థులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. మీరు గెట్ టుగెదర్ పెట్టుకున్నారంటే ఇది ఒక మంచి సత్సాంప్రదాయాన్ని నెలకొల్పారు. ఏదైనా సరే కాజులూరు గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటా ప్రత్యేకత అంటే, ఏదైనా ఒక పని చేశారంటే 1996లో వచ్చిన తుఫాన్లాగా ఒక పక్క నుంచి అలా కొట్టుకుపోతూ ఉంటుంది అన్నమాట. ఏం చేద్దంటే మొన్న ఒక 2 months బ్యాక్, అంటే 1.5 month బ్యాక్ ఒక బ్యాచ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ అంతకుముందు ఒక 2 years బ్యాక్ ఒక బ్యాచ్ చేశారు. ఇప్పుడు ఈ బ్యాచ్ ఇవాళ చేస్తుంది, రేపు బ్యాచ్ రెడీగా తుఫాను అక్కడ పెట్టేసి ఉంది. అంటే కారణం ఏంటంటే, మీరు అందరూ కూడా సరదాగా కూర్చుని మాట్లాడుకుని మీరు సంభాషించుకుని ఎన్నో సంవత్సరాల తర్వాత మీరు పాఠశాల నుంచి బయటికి వెళ్ళిపోయాక ఈరోజు మీరు పాపం అతి కష్టం మీద పోగు చేయడం అన్నది 130 మంది విద్యార్థుల్ని కలెక్ట్ చేయడం అన్నది ముందు నిర్వాహకుల్ని అభినందించాలి. దీన్ని ఎవరు నిర్వహించారు, ఈ ఆర్గనైజేషన్ ఎవరు చేశారు, వాళ్ళ పేరు చెప్పాలి. టేకుముడి శ్రీనివాస్, మరి స్టేజ్ మీదకి రావాలి. టేకుముడి శ్రీనివాస్ బయట ఉన్నాడా? ఓకే. అలాగే మరి ఈ ఆర్గనైజేషన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, చాలా కష్టం. ఒకదానికి ఇప్పుడు ఎంచేదంటే ఎక్కడో దూర ప్రాంతాల్లో మీ యొక్క జీవితాలను గడుపుకుంటూ జీవితంలో స్థిరపడిపోయి మెడలో నగలేసుకుని కొంతమంది, ఒళ్ళు పెంచుకుని కొంతమంది, పొడుగైపోయిన వాళ్ళు కొంతమంది, పొట్టిగా అలాగే ఉండిపోయిన వాళ్ళు కొంతమంది. ఏంటి, ఒక రకంగా కాదు. కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతిని పొందరే వారేరి. కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతిని పొందరే వారేరి. శిబి చక్రవర్తి నాటి చక్రవర్తుల్ని ఎవరైనా మరిచిపోతురే ఈనాడు. వారలన్ మరిచిరే ఇక్కాలమున్ భార్గవ. ఇది మనకి పోతన పద్యం. ఇది ఎంతోమంది రాజులు రాజ్యాలు పరిపాలించారు, అధికారాలు చలాయించారు. వాళ్ళందరూ ఏమైపోయారు, మట్టిలో కలిసిపోయారు. కానీ శిబి చక్రవర్తి, కర్ణుడు ఇలాంటి మహాదాతలు ఎంతమంది రాజులు వెళ్ళిపోతున్నా కానీ, ఏమైపోయినా కానీ, మట్టిలో కలిసిపోయినా కానీ వాళ్ళకి పేరు చిరస్థాయిగా మన పాఠ్యాంశాల్లో ఉండిపోయి, ఉపాధ్యాయులు చెప్పింది మీ మనసులో కూడా ఉండిపోయింది, తరతరాలు అలా ఉండిపోతుంది. అంచేత త్యాగ నిరతిని కలిగి ఉండాలి. మనుషులకు కావాల్సింది కృతజ్ఞత. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇది కేవలం ఆత్మీయ సమ్మేళనం కాదు, కృతజ్ఞతాభివందనతో కూడిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము. మీరు మీ యొక్క కృతజ్ఞతని ఈరోజు చూపించారు. ఇప్పుడు ఉదాహరణకి మేమంతా కలిసి పనిచేసామంటే ఎంతవరకు, ఈ పాఠశాలలో 4 గోడల మధ్య ఉండటం వరకు, ఆ తర్వాత
బెల్ల కొట్టగానే ఎవరి క్యారేజీలు సర్దేసుకోవటం, పరులు ఎట్టేయడం, మళ్ళీ పొద్దున్నే బయలుదేరిపోవటం, మళ్ళీ రావడం, అది అంతవరకే. కానీ మీ విషయంలో అలా ఉండదు. మీరు చిన్నతనం నుంచి 1వ తరగతి దగ్గర నుంచి 10th క్లాస్ వరకు జరిగింది వెరీ క్రూషియల్ ఎడ్యుకేషన్. ఇక్కడ మీ సహాధ్యాయులను మాత్రం తప్పనిసరిగా జ్ఞాపకం ఉంచుకుంటారు. జీవితంలో వీళ్ళని ఎప్పుడూ మర్చిపోరు. అలాగని ఆ 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చెప్పే ఉపాధ్యాయులను కూడా మీరు మర్చిపోరు. వాళ్ళని ఎప్పుడు ఏదో సందర్భంలో కనీసం మీ పిల్లోడి మీద కోపం వచ్చినప్పుడు టాప్ మన ఈపే కొట్టి ఆ బాజీ మీద నెల కొడదాం అనుకున్నాను ఏదో కొడక అనిపించేసి ఇలాగా కనీసం మీరు తిట్టినప్పుడన్నా మమ్మల్ని తెలుసుకుంటారు. అంచేత మీరు మీ యొక్క చక్కని ఈ యొక్క ఆప్యాయతను చూపించి మమ్మల్ని పిలిచి సత్కరించి పంపించి మమ్మల్ని మీ హృదయంలో మీరు ఎలా పదిలిపరుచుకుని మమ్మల్ని ఎలా పదిలిపరుచుకున్నారో అలాగే మీ స్నేహాన్ని కూడా అలాగే ప్రోధిపరుచుకుని మీలో ఎంతోమంది ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు, ఎంతోమంది అభివృద్ధిలోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. చక్కగా అందరూ కూడా ఎవరైనా మనలో మన స్నేహితులు ఎవరైనా వెనుకబడి ఉంటే వారికి కూడా మీరు మర్చిపోకుండా మీరు ప్రేమావేశం కాదు. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే పెళ్ళిళ్ళలో కానీ కొన్ని కార్యక్రమాల్లో కానీ ఒకళ్ళనొకళ్ళు గాఢంగా హత్య చేసుకుని అలా కాయలించేసుకుంటారు. అది కేవలం ఏంటంటే ఇట్ ఈజ్ అన్ యాక్షన్, అందులో రియాక్షన్ ఏమి ఉండదు. అక్కడికి ఎప్పటికి ఏది ప్రస్తుతమో అప్పటికి అయ్యది చేయును, అప్పుడు కాదు కదా ప్రస్తుతం కాబట్టి కాయలించుకుంటాడు. అది కాదు, హృదయాంతరాలలో మీకున్న జ్ఞాపకాలని, మీకున్న స్నేహితుల్ని, మీ యొక్క ప్రేమాధికుల్ని, లవ్లెస్ లైఫ్ ఈజ్ ఫ్లవర్లెస్ గార్డెన్, ప్రేమ లేని జీవితం పుష్పాలు లేని తోట లాంటిది. అంటే ప్రేమ అంటే ఇట్ ఈజ్ నాట్ ఆన్ ది స్క్రీన్, అది కాదు. ప్రేమ అన్నది మనకి చిన్నప్పటి నుంచి తల్లితో, తండ్రితో, అన్నతో, అక్కతో, భర్తతో, భార్యతో, బిడ్డతో అందరితోనే కలిసి ఉంటుంది. అటువంటి ప్రేమను మీరు శాశ్వతంగా నిలబెట్టుకుని చక్కగా మీ జీవితాన్ని హ్యాపీగా మీరు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఒక చిన్నది. కనియం కృష్ణుడు స్వాదునీరము మహాగంభీరము పద్మకోక నదాస్వాద వినోదమోదమద బృంగద్వంద జంకారముల్ ఘనకల్లోలతా వితాన స్వన విస్పారముల్ కాసారముల్ కనియం. శ్రీకృష్ణుడు అంటే మా అనంతాచార్య గారి కొలిచే కృష్ణుడు అలా చద్ది మూట కట్టుకుని స్నేహితులందరితోటి కలిసి సరదాగా ఒకళ్ళకూర ఒకళ్ళు వేసుకుంటూ తినేవారట. ఆ రకమైన ఆనందాన్ని మీరు కూడా ఇప్పుడు చవి చూడాలని చెప్పేసి కోరి ప్రార్థిస్తూ ఇంతతో విరమిస్తున్నా. సంవత్సరంలో చదువుకున్నటువంటి 10వ తరగతి ఉత్తీర్ణులైనటువంటి కానటువంటి వాళ్ళు అందరూ వివిధ రకాలైనటువంటి ప్రొఫెషన్స్లో స్థిరపడినటువంటి వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, ఫ్యామిలీస్లో మీ యొక్క ఆనందాన్ని అందరికీ అత్త, మామ, భర్త, అదేవిధంగా భార్య వీళ్ళందరికీ పంచుతున్నటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే మాకు కూడా మీ యొక్క ఆనందాన్ని మాకు కూడా కలగజేసేటటువంటి భాగ్యాన్ని మీరందరూ కలగజేశారు. మేమందరం ఈ రోజున ఇక్కడ కావాలని మేమందరం పనిచేసినటువంటి మాట నిజమే ఇక్కడ, కానీ కావాలని వెళ్ళి బాబ్జీ మేస్టర్ రావు ఉన్నారని నేను ఎప్పుడూ చూడలే. హలో అంటే ఎక్కడన్నా కనపడితే హలో అనుకోవడం. అలాగే ప్రకాశ్రావు గారు ఆయన్ని కూడా నేను ఎప్పుడూ చూడలే. ఎందుకనంటే ఎక్కడైనా దారిలో కనపడితే వాకింగ్కి నేను యానం వెళ్ళి వస్తూ ఉంటుంటే, అంటే యానం అంటే మరో అర్థం కాదంటే వేరే పని మీద అలా వెళ్ళి వస్తూ ఉంటుంటే అప్పుడు ఈయన కనబడితే అయ్యా అనుకోవడం. లేదు తోలడం అనేది ఆయనకి లేదు, నాకు లేదు. అలాగే మా బావకి ఏమన్నా అప్పుడప్పుడు ఉందేమో మాకు తెలియదు, మా బావ కాబట్టి. ఓకేనండి. మరి ఇక మా అనంతాచార్య గారు మాకు గురువు గారు, భీష్మాచార్యులు లాంటి వారు. ఇక్కడ నాకు మొట్టమొదటి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ వచ్చినప్పుడు అన్ని రకాలుగాను నాకు డైరెక్షన్ ఇచ్చినటువంటి మహానుభావులు. ఇంక ఈ అమ్మాయి మా అమ్మాయి, అదే పద్మావతి, అన్ని రకాలుగాను మరి నన్ను డైరెక్షన్స్ అడుగుతూ ఉండేది, డాడీ అంటూ ఉండేది. అలాగే మా సోదరుడు మరి బాబ్జీ గారు, నాకు ఆయన
తమ్ముడు తమ్ముడు అంటూ పిలుస్తూ ఉండేవారు. అదేవిధంగా మిగిలినటువంటి మన విష్ణు గారు వెళ్ళిపోయినట్టున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ విద్యా వాలంటీర్లుగా చేసినటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ చూసేటటువంటి భాగ్యాన్ని కలగజేసినటువంటి మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఇక తర్వాత ఏమిటానంటే, అప్పుడప్పుడు నేను అంటూ ఉండేవాడిని, రేయ్ రేయ్ నేను కొట్టిన సంగతి మీ అబ్బాయిలకి అమ్మాయిలకి చెప్పాలరా, మర్చిపోకూడదురా అని అంటూ ఉండేవాడిని. ఇలాగ ఒక నల్లగా ఒక మాస్టర్ ఉండేవాడు, ఆయన లెక్కలు చెప్పేవాడు. ఆయన వీరభద్రరావు మాస్టారు చిత్తగొట్టేసేవాడు అని చెప్తూ ఉన్నారా మీరు అందరూ? మీ అబ్బాయి అమ్మాయికి చెప్తున్నారా? చెప్పటం లేదా? అలాగే ఇంగ్లీష్ కూడా చెప్పాను. మరి అయితే మీరు అప్పుడప్పుడు మీ పిల్లలతోటి మా యొక్క జ్ఞాపకాలు కూడా పంచుకుంటూ ఉంటారని, అలాగే మీ శ్రీవారు కానీ శ్రీమతికి కానీ మా యొక్క జ్ఞాపకాలన్నీ మీ పిల్లలకి అందజేస్తూ ఉంటారని మరి నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇప్పుడు చాలామంది అనేక రకములైనటువంటి ప్రొఫెషన్స్లో ఉన్నారు. ఒకే బ్యాచ్ వాళ్ళు అయినప్పటికీ ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, మధ్యస్థంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అదే రకంగా ఇదే గ్రామంలో ఉండి ఏదో ఒక ప్రొఫెషన్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అది కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళు ఉండొచ్చు. కానీ ఎవరు కూడా నాకు వయసు అయిపోయింది, నాకు ఇంకేమీ చదువు రాదు, నేను ఎందుకు పని చేయను, నేను ఇంక సంపాదించలేను, నాకు 45 ఏళ్ళు వచ్చేసినాయి, నేనేమీ చేయలేను అనేటటువంటి నిరాశకు గురి కాకుండా, మీకు ప్రతి మనిషికి కూడా ఏ స్క్విరల్ హ్యాజ్ ఇట్స్ ఓన్ టాలెంట్ టు క్లైంబ్ ద ట్రీ. కాబట్టి మీకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ఏంటి అనేటటువంటిది ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఏదైనా ఒక పేపర్ మీద మీకు ఉన్నటువంటి టాలెంట్లన్నీ రాసుకుని, దాని మీద ప్రత్యేకమైనటువంటి ఉన్నటువంటి టాలెంట్లు అన్నింటిలోనూ ఏది మంచిదో చూసుకుని దాని మీద మీరు కృషి చేసినట్లయితే కనుక మీకు 99 సంవత్సరాలు వచ్చినా 116 సంవత్సరాలు వచ్చినా దాంట్లో విజయాన్ని మనం పొందొచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ కూడా మేము పనికిరాము అని అనుకునేటటువంటి పరిస్థితి, ఆ ఆలోచన వదిలేయాలి. వయసు అయిపోయింది అనేటటువంటి ఆలోచన కూడా వదిలేయాలి. ఇప్పుడు మేము 60 వచ్చినా సరే, 62 ఇప్పుడు, అలాగే 62 వచ్చినా సరే నేను ఇంకా ఏదో చెయ్యాలి అనేటటువంటి తపనతోటి ఉన్నాను నేను. అలాగే మీరందరూ కూడా ఉంటూ మనకి ఈ జన్మనిచ్చినటువంటి ఆ భగవంతుడికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన కుటుంబము వాళ్ళ యొక్క క్షేమం సౌలభ్యాలు అన్నీ చూస్తూ, అలాగే సమాజం యొక్క శ్రేయస్సు, తద్వారా మళ్ళా మన రాష్ట్రము దేశం యొక్క శ్రేయస్సు, ప్రపంచం యొక్క శ్రేయస్సు చూడడానికి మా శిష్యులైనటువంటి మీరందరూ కూడా మీ యొక్క పాత్రను పోషించాలని నేను కోరుకుంటున్నాను. కానీ కాదులూరులో నేను సుమారుగా 8 సంవత్సరాలు పనిచేశాను. నన్ను ఈ డయాస్ మీదకి పిలిచినటువంటి మొట్టమొదటి బ్యాచ్ మీరే. అందుకని నేను సదా కృతజ్ఞుడై ఉంటానని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. విషయాన్ని చెప్పారు. మనం ఆనందంగా ఉండాలంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి. ఆ విషయంగానే మీరు ఇలాగా ఆనందకరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. చాలా సంతోషం. తర్వాత మన పద్మావతి గారు, ఐతుపూడి హెడ్ మిస్ట్రెస్ పద్మావతి గారు సందేశాన్ని అందిస్తారు. మమ్మల్ని గురువులుగా మీ యొక్క స్కూలింగ్లో నేర్చుకున్నటువంటి ఉపాధ్యాయుని గుర్తు చేసుకొని ఇక్కడికి పిలిచినందుకు మొదటగా మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు, అలాగే ఆశీర్వాదాలు. నాకు మామూలుగా మాట్లాడడం అనేది పెద్దగా రాకపోయినా అలవాటైపోయింది. కానీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలను చూస్తే ఫస్ట్ టైం నేను కాదులూరు హై స్కూల్లో నాకు జాబ్ వచ్చినటువంటి ఫస్ట్ పుట్టింగ్ ఉన్నటువంటి స్కూల్ ఇది. అప్పుడు ఎంత టెన్షన్ పడ్డానో ఇప్పుడు నా గుండె అలాగే కొట్టుకుంటుంది. కారణం ఏంటంటే ఇక్కడ వేదిక నడిచినటువంటి గురువులు నాకు మరి వీరభద్రరావు మాస్టర్ గారు అన్నట్టుగా మరి గురుతుల్యులు. మరి సార్ గారితో నాకు పరిచయం లేదు, కానీ వీరభద్రరావు సార్ అయితే నాకు అన్ని విధాల ధైర్యం చెప్పేవారు. ఏ విధంగా టీచింగ్లో ఎదగాలి, ఏ విధంగా పేరు తెచ్చుకోవాలి అనేది మంచి గైడెన్స్ అనేది నాకు మాస్టర్ గారి వల్ల, సార్ అన్నట్టుగా నాకు నాన్నగారితోనే సమానం అయినా
అలాగే మరి ప్రకాష్ రావు సార్, వీళ్ళందరి ముందు నడవడానికి కూడా భయం వేసేది. అటువంటిది వాళ్ళతో కూర్చొని మిమ్మల్ని అందరినీ చూడగలిగేటువంటి ఆ యొక్క టైమింగ్ నాకు ఇచ్చినందుకు మనసారా మీ అందరికీ నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అలాగే మన మాస్టర్స్ అన్నట్టుగా అలాగే మరి కోటి మాస్టర్ గారు, వాసు సార్, విష్ణు సార్, వీళ్ళందరూ కూడా నాకు మంచి బ్రదర్స్ లాగా వాళ్ళ యొక్క సహాయ సహకారాన్ని అందించేవారు. మరి వాళ్ళందరినీ ఇక్కడ చూడగలిగేటువంటి అదృష్టాన్ని కలిగించినందుకు మనసారా మీకు మరి ఒకసారి నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మన కామేష్, తన సేమ్ ఇప్పుడు నా మండలంలో మా ఊర్లోనే తను ప్రైమరీలో మాస్టర్గా ఉన్నాడు. ఇలా నేను జాయిన్ అయిన వెంటనే నన్ను వచ్చి కలుసుకున్నారు. తను వచ్చినప్పుడు మీ అందరి గురించి అడగడం, అలాగే శేఖర్, వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చి అప్పుడప్పుడు చూడడం అనేది జరుగుతుంది. కానీ మిమ్మల్ని అందరినీ అయితే చూస్తే చాలా సంతోషంగా ఉంది. అలాగే ముఖ్యంగా మంచి సెటిల్డ్ లైఫ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే సురేష్ కూడా అప్పుడప్పుడు మాట్లాడడం జరిగింది. జానకి రామయ్య ఇందాక గుర్తుపట్టలేదు, ఇప్పుడు గుర్తుపడుతున్నారు ఇక్కడ నుంచి చూస్తూ. గోపి, అలా కొంతమందిని వెంటనే చూస్తూ రెహమాన్, హుస్సేన్ అంటే ధీమాగా చూస్తుంటే గుర్తొస్తున్నారు. మరి మీ అందరికీ కూడా మరి ఒకసారి నా తరపున ఆశీర్వాదాలు తెలియజేస్తూ మీ యొక్క లైఫ్లో మంచి సెటిల్డ్ లైఫ్లో ఉంటూ ఇంకొకరికి హెల్ప్ చేసేటువంటి గొప్ప మనసును కలిగి ఉండాలని, అలాగే ధైర్యంగా ఇంకోటి చెప్తున్నాను, మీలాంటి స్టూడెంట్స్ కూడా ఇప్పుడు లేరు. ఎవరు కూడా మాట వినేటువంటి స్టూడెంట్స్ చాలా అరుదుగా ఉన్నారు. మీరైతే చాలా వినయంగా ఉండేవారు. ఆ విషయంలో మేమందరము చాలా మిమ్మల్ని రిమైండ్ చేసుకుంటూ ఉంటాం. అలాగే మీ పిల్లలకు కూడా మంచి విద్యాబుద్ధులు నేర్పించండి. అలాగే పెద్దల మంచి నడవడిక నేర్పాలని మనసారా కోరుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దాన్ని అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. తర్వాత కోటేశ్వరరావు మాస్టర్, వేగేశ్వరరావు గారు, ఆయన మేము వచ్చిన టైంలో విద్యా వాలంటీర్గా చేసి మాకంటే చిత్త కొట్టేవాడు ఈయన బాగా పిల్లల్ని. కొడతంలో తిరగలేదు అప్పుడు ఇప్పుడు కూడా. ఏంటి గవర్నమెంట్ జాబ్ ఒకటి రాలేదు నాకు. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్లో చిన్నప్పటి నుంచి నా దగ్గర చదువుకుని ఉన్నారు చాలామంది, ఇంచుమించు చాలామంది సగం మంది ఉంటారు. కానీ విద్యకు వచ్చేటప్పుడు నాకు ఏంటంటే బాగా చదివించాలి పిల్లలందరినీ, వాళ్ళు బాగా బాగుపడాలి, ప్రతి ఒక్కరూ ఒక స్టేజ్లో ఉండాలని నా ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం కాదు. ఓకే, ఇంకోటి నాకు గవర్నమెంట్ జాబ్ లేకున్నా మా పిల్లలు మాత్రం గవర్నమెంట్ పొజిషన్లోనే జాబులు చేస్తున్నారు. ఆ సంతోషం నాకు ఉంది. అలాగే మీ పిల్లలను కూడా చదివించి మంచి పొజిషన్లో ఉంచండి. కానీ పేరెంట్స్గా బాధ్యత ఏంటంటే పిల్లలకి మాత్రం గౌరవం పెట్టద్దు. కొన్ని విద్యాబుద్ధులు ఎక్కడ మేము స్కూల్లో నేర్పగలం, కానీ ఇంటి దగ్గర విషయాలు మేము చూడలేము. అది పేరెంట్సే బాధ్యత. అది బాగా చూస్తే బాగా అభివృద్ధి చెందుతారు పిల్లలందరూ. అది పేరెంట్స్ తప్పితే మాత్రం స్కూల్లో టీచర్ గారే చూసుకుంటారు అది ఆ విషయంలో మాత్రం. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. నమస్తే. మాస్టర్ వేగేశ్వరరావు మాస్టర్ చాలా కష్టపడి చెప్పేవారు. నా మీద నాకు విశ్వాసం, భగవంతుడి మీద ఎక్కువ విశ్వాసం నాకు. అలాగా వేగేశ్వరరావు గారు చాలా మంచి పొజిషన్లోకి వెళ్తారని ఆశించాను. మరి భగవంతుడు ఎక్కడ అది తేడా వచ్చిందో తెలియదు, కానీ ఎప్పటికైనా ఆయనకి మంచి అవకాశాన్ని కల్పించాలని ఆయన ప్రార్థిస్తూ, తర్వాత మన చిరంజీవి రాల కే కోటి గారు సార్ పర్లేదు. అది మీకు 8th క్లాసు అయ్యి ఉంటుంది బహుశా, 8th క్లాస్లో వచ్చేవాడు నేను. అయితే అప్పట్లో సార్ నాకు అప్పటికి ఏంటంటే జస్ట్ 98లో బిఎడ్ అయ్యింది, జస్ట్ అప్పుడే వాలంటీర్గా జాయిన్ అయ్యాను. నిజానికి టీచింగ్ అంటే పెద్దగా తెలియదు నాకు. అలాంటి టైంలో మా మీద నమ్మకంతో మరి క్లాసులు అప్పగించి మాకు రంగారావు గారు ఇంగ్లీష్ చెప్పేవారు. అదేవిధంగా వీరభద్రరావు గారు కూడా 10th క్లాస్కి ఇంగ్లీష్ చెప్పేవారు. ఆయన 10th క్లాస్కి ఇంగ్లీష్, మ్యాథ్స్ 2 చెప్పేవారు. చాలా కష్టమైన సబ్జెక్టులు. సో భద్రరావు గారు అప్పుడప్పుడు 10th క్లాస్ కూడా పంపించేవారు. సార్ అయితే గైడెన్స్ ఇచ్చేవారు, రంగారావు గారు కూడా. ఇలాగ మరి నాకు మొట్టమొదటిసారిగా మంచి టీచర్ అవ్వాలనే కోరిక, ఒక స్టూడెంట్గా ఈ స్కూల్లో చదువుకుని మంచి టీచర్ అవ్వాలన్న కోరిక నాకు మొట్టమొదటిసారిగా మన పాఠశాలలోనే కలిగింది.
ఎందుకంటే వీళ్ళందరినీ చూశాను నేను, ఎలా ఉండాలో ఒక టీచర్ అన్న తెలుసుకున్నాను, మంచి టీచర్ అవ్వాలనుకున్నాను. అదేవిధంగా నాకు 2000లో మరి వెంటనే జాబ్ రావడం, నేను అటు వెళ్ళిపోవడం జరిగింది. ప్రజెంట్ అయితే నేను రామచంద్రపురం మున్సిపల్ హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. ఒక హెచ్ఎంగా కూడా 2 years చేశాను. నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఒక పాఠశాల అనేది ఎలా ఉండాలనేది నిజం చెప్పాలంటే మన కాజులూరు పాఠశాలను చూస్తే చాలండి. జడ్పీ హై స్కూల్ కాజులూరు అనే దానికి ఎప్పటి నుంచో మంచి పేరు ఉంది. మా బ్యాచ్ అయితే 104 మంది ఇక్కడ చదువుకున్నాం మేము. అయితే అప్పట్లో చాలా స్ట్రిక్ట్గా ఉండేవి ఎగ్జామ్స్. మేము పెద్దార్పాడు వెళ్ళి రాసేవాళ్ళం ఎగ్జామ్స్. ఇక్కడికి అప్పుడు సెంటర్ లేదు. రీసెంట్గా అయితే ఇక్కడికి సెంటర్ రావడం, మీరు అందరూ కూడా నేను అనుకోవడం ఇక్కడే ఎగ్జామ్స్ రాసి ఉంటారు బహుశా, నేను అనుకోవడం ఇక్కడే ఎగ్జామ్స్ రాసి చాలా బాగా ఎగ్జామ్స్ పాస్ అయ్యి కొంతమంది మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా నాకు తెలిసింది. రీసెంట్గా తెలుసుకుంటే మంచి పొజిషన్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. నాకు నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుని మా టీచర్స్ని కూడా మాకు కలపడం అనేది చాలా ముదావహం. ఎందుకంటే సాధారణంగా స్కూలింగ్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే కల్మషం లేని స్నేహం ఉంటుందండి. ఎవరికి ఎటువంటి కల్మషం ఉండదు. అలాంటి మంచి స్నేహం ఉంటారు, అలాంటి మంచి స్నేహితులు ఉంటారు. అది ఇప్పటికీ కూడా మీరు కొనసాగిస్తున్నారు. అందుకే నాకు చాలా ఆనందంగా అనిపించింది. చూస్తుంటే మాట్లాడుతుంటే అందరూ కూడా నిక్ నేమ్స్తో పిలుచుకోవడం, చాలా సరదాగా మాట్లాడుకోవడం, ఇంకా మీలో ఆ స్నేహం కనబడుతుంది. ఆ స్నేహం ఇంకా కొనసాగించాలని, మీరు ఇంకా బాగా అభివృద్ధి చెంది మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గురువులు విద్యార్థులు అందరం కూడా ఒకటయ్యాం. ఈ పెద్ద చిన్న ఏమీ లేదు. అలాగే ఆయన ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా గౌరవనీయమైనటువంటి వృత్తి. నేను ఫస్ట్లో ఉపాధ్యాయుడు అవ్వాలంటే చాలా భయపడేవాడిని. అయిపోయి ఏం చేసినా మాత్రం ఉపాధ్యాయుడు అవ్వకూడదు అనుకుని బిఏ అయ్యాక ఎంఏ గది వెళ్ళి అలా తిరిగి తప్పించి తర్వాత బిఈడి అయ్యి పాఠం మొదలుపెట్టాక అప్పుడు దీని విలువేటో తెలిసింది. దీన్ని మించినటువంటి వృత్తి మరొకటి లేదని నాకు అర్థమైంది. తర్వాత వైఎన్ వాసు గారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి ఈరోజు 2001-2002 గెట్ టుగెదర్కి మరి ఇక్కడ అటెండ్ అయినటువంటి సార్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన ఊరికి వచ్చేసారు వాళ్ళు ఈరోజు. వీళ్ళు ఇందులో కొంతమంది నా గురువులు కూడా ఉన్నారు. అలాగే మన హిందీ సార్ అనంతాచార్యులు గారు, అలాగే బాబ్జీ మాస్టర్, అలాగే భద్ర గారు, వీరందరూ కూడా మాకు ఎడ్యుకేషన్ చెప్పారు. వాళ్ళ దగ్గర నేను చదువుకున్నాను. అలాగే మన పద్మావతి మేడం గారు కూడా తెలుసు నాకు. ఆమెను ఇక్కడ పనిచేసినప్పటి నుంచి కూడా. ఆమె ఇప్పుడు ఐదుపూడి హెచ్ఎంగా చేస్తున్నారు, ఐదుపూడి జడ్పీహెచ్ఎస్ హెచ్ఎంగా. నేను పెనమల్లో వర్క్ చేస్తున్నాను, పెనమల్ల హై స్కూల్లో ఇంగ్లీష్ అసిస్టెంట్గా. మరి మీ బ్యాచ్ నాకు బాగా రికగ్నిషన్ బాగా ఎక్కువ. ఎందుకంటే మీ దగ్గర 1 year పనిచేశాను ఇక్కడ. చాలామంది నాకు తెలుసు, చాలా చోట్ల కనిపిస్తూ ఉంటారు. కనిపించినప్పుడు విష్ చేస్తూ ఉంటాను. చక్కగా నవ్వుతూ మాట్లాడతారు. అమ్మాయిలు కూడా చాలామంది నాకు బాగా తెలుసు, ఇదే ఊరు అవ్వడం వల్ల. మరి అందరూ కూడా మంచి పొజిషన్స్ ఉండి ఉంటారు అనుకుంటున్నాను. బాగా సక్సెస్ అయ్యి ఉంటారు. అందరూ కూడా మదర్స్ ఫాదర్స్ కూడా అయిపోయి ఉంటారు. అయిపోయారా? ఓకే. అలాగే పిల్లలు కూడా ఉంటారు. అమ్మమ్మలు కూడా అయ్యారట కొంతమంది. కిషోర్ గారు చెప్తున్నాడు ఇక్కడ. ఎవరు అమ్మమ్మ ఎవరో ఒకసారి చెయ్యొద్దండి. ఎత్తరు. ఓకే. తర్వాత చెప్పకండి, పర్లేదు. ఎందుకంటే మరి చక్కగా ఇక్కడ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుంటా, స్కూల్లో గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుంటా అనేది మనకు చాలా థ్రిల్గా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మీరు అందరూ కూడా ఒకసారి 2001కి వెళ్ళిపోయి ఉంటారు. వెళ్ళిపోయారా? అలాగే ఉండండి, ఎప్పుడూనే అంతా ఎనర్జీగానే ఉండండి. ఎందుకంటే 10 years కలిసి చదువుకుంటాం. 10 years అంటే తర్వాత మన ఎడ్యుకేషన్ లైఫ్లో ఎప్పుడు కూడా అంత లాంగ్ పీరియడ్ కలిసి ఉండం. ఇక్కడ 10 years కలిసి ఉండడం, అలాగే మన సొంత ఊళ్ళో మన స్కూల్లో మనందరినీ మనం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. అంచేత ఈ ఫ్రెండ్షిప్ని ఎప్పుడు మర్చిపోం. అలాగే అక్కడ చెప్పినటువంటి సార్స్ని కూడా ఎప్పుడు మర్చిపోం. మీకు జస్ట్ నేను 1 year చెప్పాను, అయినప్పటికీ నన్ను గుర్తుపెట్టుకుని నన్ను మరి ఇన్వైట్ చేశారు. మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఏమీ లేదు, మీకు చెప్పాల్సింది ఏంటంటే ఎలా సెటిల్ అయినా, బాగా సెటిల్ అయినా, లీస్ట్గా సెటిల్ అయినా ఏం బాధపడకండి. ముందు మనం హ్యాపీగా ఉండండి అంతే.
హ్యాపీగా ఉండండి. హ్యాపీగా ఉంటే హ్యాపీగా లీడ్ చేస్తాం లైఫ్ని. అలాగే మన పిల్లల్ని వాళ్ళ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏ ఇంజనీరింగ్ చదివినా మంచి జాబ్ వస్తుంది. జస్ట్ అంతే. బాగా చదివించండి, బాగా వాళ్ళని సెటిల్ చేయండి, మంచి నడవడికి అలవాటు చేయండి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు జస్ట్ సొసైటీ బాగా పొల్యూట్ అయిపోయి ఉన్నది. అంటే సెల్ ఫోన్ల వల్ల కానీ వాళ్ళకి చాలా ఈజీ వేస్ వచ్చేసినాయి అనమాట. దాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ఎలా చెప్తున్నాను మరోలా అనుకోకండి. అలాగే మనం తినే ఫుడ్ కూడా పొల్యూట్ అయిపోయింది. జాగ్రత్తగా తినండి, మంచి ఫుడ్ తినండి, ఆరోగ్యం బాగుంచుకోండి. మనం ఇంకా లైఫ్ చాలా లీడ్ చేయాలి. మీరు ఆల్రెడీ అందరూ కూడా 35, 36 అనుకుంటున్నాను ఇక్కడ, అంతేనా? 35, 36 ఉంటాయి. ఓకే, మనం ఇంకా బోల్డ్ లైఫ్ లీడ్ చేయాలి. ఎప్పుడు ఎనర్జీగా ఉండండి, హ్యాపీగా ఉండండి, మంచి జరుగుతుంది. అలాగే దేవుణ్ణి కూడా ఇప్పుడు మర్చిపోకండి. ప్రతిరోజు జస్ట్ ఒక దీపం వెలిగించండి, అంతే చాలు. లేదంటే ఒక ప్రేయర్ ఉంటే ప్రేయర్ చేయండి, ఓకేనా? ఇది గుర్తుపెట్టుకుని చక్కగా ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ ఉండండి. అలాగే అదే మనకి బాగా మంచి చేస్తుంది అనమాట. చాలామంది కల్పిస్తూ ఉంటారు ఇక్కడ. తన పేర్లు గుర్తుండవు నాకు, ఏమనుకోకండి నువ్వు. అలాగే చిన్ని ఏకంగా 4 పిల్లలకి అన్నది అది. అలాగే తర్వాత ఇంకా ఈడు కిషోర్ గాడు, అలాగే ఆడు ఎవరో సతీష్ ఆడు బ్యాంక్ జాబ్ వచ్చింది ఆడికి. అలాగే నెక్స్ట్ ఈడు మొబైల్ షాప్ నడుపుతున్నాడు, ఎవడాడు? శ్రీను, వాడు నాకు ఎక్కువగా కలుస్తూ ఉంటాడు. అలాగే అందరూ కూడా చక్కగా కలిశారు ఈరోజు, చాలా ఆనందంగా ఉంది. మీ బ్యాచ్ ఇంకా కొంతమంది బాగా గ్యాదర్ అయ్యారు ఇక్కడికి. ఇది గ్యాదర్ చేయడం చాలా గొప్ప. అది ఎవరు గ్యాదర్ చేశారో మరి వాళ్ళకి ఒకసారి క్లాప్స్ కొట్టండి అందరూ కూడా. శ్రీనివాస్ అంట. ఓకే. మేము కూడా 5 years బ్యాక్ గెట్ టుగెదర్ పెట్టుకున్నాం ఇక్కడ. పెట్టుకున్నప్పుడు చాలా బాగా గ్యాదర్ అయ్యారు అందరూ కూడా. ఈ హిందీ సార్ని కూడా పిలిచినప్పుడు మిగిలిన ప్రకాష్ సార్ని పిలిచాం కానీ రాలేదనుకుంటాను, లేదా? ఓకే. అలాగే అప్పుడు స్కూల్ అయితే కొంత మారలేదు. మేము చదువుకున్నప్పుడు క్లాస్ రూమే ఉంది అప్పుడు, 10th క్లాస్. ఆ రూమ్లోకే వెళ్ళి మళ్ళీ అలాగే ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చుని ఒకసారి ఫోటో తీసుకున్నాం అనమాట. ఇప్పుడైతే ఆ బిల్డింగ్ డిస్మాండిల్ చేసేసారు. ఇప్పుడు అన్నీ కొత్త రూమ్స్ వచ్చేసినాయి కదా. మీరు చదువుకున్నప్పుడు అప్పటికి రూమ్స్ లేవు ఇవన్నీ కూడా. అప్పుడు మేము చదువుకున్న 10th క్లాస్ రూమ్లోకి వెళ్ళి అక్కడ కూర్చుని ఫొటోస్ తీసుకున్నాం. ఓకే, మీకు ఏదో ఇంగ్లీష్ సోషల్ చెప్పుంటాను నేను. ఇప్పుడు కూడా ఇంగ్లీష్ సబ్జెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇలాగ కలవడం చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు ఏ సజెషన్ కావాల్సినా అలాగే ఏ హెల్ప్ కావాల్సినా నా దగ్గరికి రండి, ఏమి మొహమాట పడకండి. ఓకే, బాయ్స్ అండ్ గర్ల్స్, మీరు గర్ల్స్ కదా ఈరోజు అంతా. ఓకే, వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీకు చాలామంది కొంతమంది మంచి పొజిషన్లోకి వెళ్ళి ఉంటారు, కొంతమంది చాలా అట్టడుగు పొజిషన్లో ఉండొచ్చు. వాళ్ళకి మీరు కొంత ఏదో ఈ కార్యక్రమం ద్వారా కొంత చేయగలిగితే అది ఆనందదాయకం. తర్వాత మన కే కోటి గారు. ఈ ఆత్మీయ కలయిక సభకు విచ్చేసినటువంటి మా ప్రథమ గురువు గారు, మా హిందీ మాస్టర్ గారికి, అలాగే మా ప్రైమరీ గురువు గారు, అంటే జనరల్గా 6th అక్కడి నుంచే స్టార్ట్ అయిందండి, బాబ్జీ మాస్టర్ గారి దగ్గర నుంచి. అల్లరి అనేది ఎలా చేయాలనేది, ఎంత అల్లరి చేయాలో అంతకంటే ఎక్కువ అల్లరి చేసేవాడిని అండి. ఫస్ట్ నెంబర్ నాదే ఉండేది బోర్డు మీద. అంటే అది మంచిదే, ప్రాబ్లం ఏం లేదు. సార్ గైడెన్స్ చెప్తున్నాను బాబ్జీ గారి గురించి. ఫస్ట్ నెంబర్ నాదే ఉండేది. అంటే ఇరిటేషన్ అనేది ఎలాగ వచ్చేస్తుంది ఒక టీచర్గా అనేది నాకు ఆయన చూసే నేర్చుకున్నాను, చాలా నేర్చుకున్నాను బాబ్జీ గారి నుంచి. ఫస్ట్ నెంబర్ నాదే ఉండేది. ఆ లీడర్ కస్తే వేసేవాడు ఏంటో తెలిసేది కాదు. ఇంక నెంబర్ ఇంకా అలాగ అలవాటు అయిపోయేది కదా, ఆ నెంబర్ వేసేవాడు ఇంకా అలవాటు అయిపోయి. సార్ ముందు ఫస్ట్ వచ్చినట్టు కొడేవారు స్టార్టింగ్లోనే. ఇంకా అలాగే సార్ రోజు కొడతారు కదా, అలవాటు అయిపోయింది అలాగా. ఇంకా ఆయన కూడా 6th అలాగే ఉండేది, 7th కూడా అలాగే అయింది. కానీ నా టర్నింగ్ పాయింట్కి మాత్రం మళ్ళీ బాబ్జీ గారే కారణం. అది ఇక్కడ స్టార్టింగ్ ఏంటంటే ఏం తెలియని టైం అనమాట. నాకు టీచర్లు అంటేనే భయమే, కానీ మా నాన్నగారు అంటే, తల్లిదండ్రులు అంటే ఇంకా భయం. నా భయం ఏంటంటే ఇక్కడ కానీ ఒకవేళ సార్ దెబ్బలు తినేస్తే ఇక్కడ తినేయాలి. కామేశ్వర మాస్టర్ గారు కొట్టేసేవారు. కామేశ్వర మాస్టర్ గారు చాలా పద్ధతి కొట్టేవారండి. ఇక్కడ ఇలా పెట్టి కొట్టేవారండి. ఇలాగా చూసినప్పుడు కొట్టినప్పుడు భయం వేసేది. ఇలా కొడితే ఏళ్ళు ఉంటాయా, మనకున్న 4 ఏళ్ళు ఏళ్ళకి ఎలాగ తగలదు, 4 ఏళ్ళు ఎన్ని పోతాయో అని భయం వేసేది అనమాట. జనరల్గా నా భయానికి చాలా అలర్ట్గా ఉండేవాళ్ళు అనమాట. అంటే ఆయన కొట్టాలని కాదు, టీచర్ ఒక స్టూడెంట్ని ఏ విధంగా భయపెట్టి చదివించాలని అంతే తప్ప మన మీద ఏమీ వాళ్ళ కోపం కాదు, మనం బాగుంటే వాళ్ళకేంటి అది కాదు కదా. వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలని వాయిన్ టార్గెట్. కానీ మనం తెలియని టైంలో ఏమనుకుంటాం, బాబ్జీ మాస్టర్ గారు రోజు నన్ను కొట్టేస్తున్నారు రా బాబు అంటే పక్క కొడుతుంది. జనరల్గా అలా ఆడుకుంటాం. జనరల్గా
ఇంకా ఇలా అలవాటు అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏమైందంటే ఆయన చాలా అల్లరి చేస్తున్నావు కోటి, అదే కోటి నువ్వు ఇంకా నా వల్ల అయితే నేనేం చేయలేను, కొట్టినందుకు కొడేశాను నిన్ను, చెప్తానండి నేను కొట్టినందుకు కొడేశాను, ఇంకా నేనేం చేయలేనంటే ఆయన ఎందుకు అన్నాడు అలాగా. నాకు ఒకసారి ఎలా ఎందుకు చెప్తాను చాలా బాధపడ్డాను, నేను ఓపెన్గా మాట్లాడుతానని అంతాను. ఆయన అలా చెప్పినప్పుడు ఆలోచించాను, నీకు మంచి పొజిషన్ ఉంటుంది, నేను ఎందుకు చెప్తున్నానో జాగ్రత్తగా అంటే ఆయన నాకు ఇలా చెప్పినప్పటికీ చాలా ఏదో కొంచెం అక్కడి నుంచి అల్లరి మానేయాలనుకున్నాను అనమాట. నిజంగా మానేశాను. 8th క్లాస్లోని ఆంజనేయుల మాస్టర్ ఉండేవారండి, సోడిశెట్టి ఆంజనేయులు గారు, డ్రిల్ మాస్టర్ అనేవారండి, ఇంగ్లీష్ చెప్పేవారు. ఆయన 8th క్లాస్లోని ఎలక్షన్స్ పెట్టారండి మాకు, స్టూడెంట్స్ ఎలక్షన్స్. నిజంగా టర్నింగ్ పాయింట్కి మెయిన్ అదే అండి నాకు కారణం. అని నేను కొంచెం కామెడీగా ఉండేవానండి, జోక్స్ వేసేవాడిని అందరితో. అప్పుడు కూడా కామెడీ మామూలే, ఇప్పుడు మామూలేనికే, కానీ మెయిన్ అప్పుడు అనమాట. దాంతో ఎలక్షన్స్ పెట్టినప్పుడు ఫస్ట్ మెజార్టీ నాకే వచ్చిందండి. ఫస్ట్ సెకండ్ మెజార్టీ వచ్చి బాబాజీ డాక్టర్ గారు కదా, మేరా డాక్టర్, ఆయన బాబీ డాక్టర్ గారు, మేరా డాక్టర్ గారు, ఆయన సెకండ్. థర్డ్ మన ఎవరో యాళ్ళ సత్యభాస్కర్ గారికి, ముగ్గురు అనమాట. నిజంగా అల్లరి అనేది ఇంకా పోయిందండి, మొత్తం ఇంకా సెట్ అయిపోయామండి 8th. కానీ మాకు అప్పటి వరకు హిందీ లేదు, 6th 7th అనమాట. 8th నుంచి హిందీ అక్షరాలు నేర్చుకునేవాళ్ళు, ఇంగ్లీషు తెలుగు బాగా నేర్చుకునేవాళ్ళు, మ్యాథ్స్ కూడా చాలా స్పీడ్గా ఉండేవాళ్ళు. ఈ హిందీ వచ్చినప్పటికీ మనతో సంబంధం లేనట్టు ఉండేవి అక్షరాలు, అవి కొత్తగా ఉండేవి అనమాట, జిలేబీలాగా. అస్సలే తెలిసేది కదా ఎంత కష్టపడినా. ఇంకా మా విష్ణు మాస్టర్కి నాకుని ఫస్ట్ మాకే ఉండేది కింద నుంచి, మీకు అర్థమై ఉండాలి, కింద నుంచి బాగా ఫస్ట్ ఉండేది అలా అనమాట. అంటే జనరల్గా ఆ సబ్జెక్ట్ని ఏదో భయం కింద చూసేవాళ్ళం, మనకేదో ఇతర భాషలాగా. నిజంగా అలాంటి టైంలో కూడా మాకు మంచి ఒక పొజిషన్లో ఆయన సార్ మాకు చెప్పడం, హిందీని ఎలాగైనా సరే బైహార్ట్ చేసి మొత్తం మీద పాస్ అయిపోయామండి. అలాగా అంటే పాస్ అవ్వడం మీద గొప్ప అనమాట హిందీ అప్పుడు. నిజంగా నెక్స్ట్ అలా నా బాల్యం ముగిసిందండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ అయింది, అంత మామూలే. కానీ డిగ్రీ అయిన తర్వాత ఎవరికైనా, నేను యావరేజ్ స్టూడెంటే రియల్గా, నేను పెద్ద ఏం కాదు, క్లాస్లో మామూలుగా యావరేజ్ స్టూడెంటే, ఒక 50% స్టూడెంట్నే, ఓపెన్గా చెప్తున్నాను, 50% స్టూడెంట్నే. ఇప్పుడు కూడా చెప్తున్నాను 50%. నా 10th టోటల్ కూడా చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, 338. నా టోటల్ 338, కానీ నేను 15 మెంబర్స్కి 100 కొట్టించాను మ్యాథ్స్. అది అంటే అసలు నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇది నేను గొప్పగా చెప్పట్లేదు. మనిషి ఏ పొజిషన్లో ఉన్నా అక్కడితో అంతమైపోదు. ఆడు 10th క్లాస్ పోయినాడు కూడా ఇప్పుడు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నాడు. జస్ట్ ఎవరో కదండి, పితానేశ్వరరావు అని మీ సీనియర్ అనమాట. అలా ఎంతోమంది ఉన్నారు. ఇక్కడతో నా జీవితం పోయింది అనుకున్న వాళ్ళకి చూడండి, హీరో ఇలాంటి క్యారెక్టర్ యాక్ట్ చేసి హీరో ఎలాగవుతాడో అలా నా కెరియర్ స్టార్ట్ అయిందండి. డిగ్రీ అయిన తర్వాత 10th క్లాస్ మ్యాథ్స్ పోయిన వాళ్ళు నా దగ్గరికి వచ్చేవారండి, అంటే ఇంకా వదిలేశారు సబ్జెక్ట్. అలాంటి టైంలో నేను అలా కష్టపడేది నాకు తెలిసింది చెప్పేవాడిని వాళ్ళకి. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు సెంటిమెంట్గా పాస్ అయ్యేవారు. ఒరే కోటి సార్ దగ్గరికి వెళ్ళంటారా, మ్యాథ్స్ బాగుంటుంది, పక్కాగా పాస్ అవుతారంటే. అలా నా కెరియర్ స్టార్ట్ అయితే వాలంటీర్లు తీసుకున్నారని ఫస్ట్ 98లో. అప్పుడు దీనికే కాంపిటీషనే. ఆ కాంపిటీషన్ టైంలో రావణ మాస్టర్కి, వేగేశ్వరరావు గారికి కామెడీ ఏంటంటే, ఇది మాత్రం ప్రతి ఒక్కరు వినాలి. నాది డిగ్రీ అయింది, రావణ మాస్టర్ది అప్పటికి బీఈడీ అయిపోయింది, వేగేశ్వరరావు గారిది కూడా బీఈడీ అయిపోయింది. నాది డిగ్రీ అంటే వాళ్ళకంటే తక్కువ అనమాట. నాకు 750 రూపాయలు శాలరీ, వాళ్ళకేమో 500. చాలా ఫీల్ అయిపోయారు వాళ్ళు, నిజంగా చాలా ఫీల్ అయిపోయారే. నీది డిగ్రీ అవ్వలేదు, నీది డిగ్రీ అయ్యింది, నాకేం బీఈడీ అయింది, నీకు ఎందుకు 750 ఇస్తారు, 500 అంటే. నిజంగా జనరల్గా గవర్నమెంట్ మాకు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఇచ్చిందనమాట అక్కడ కేటగిరీలో. అది అయిన తర్వాత నిజంగా నాకు ఈరోజు నేను ఇలా టీచర్ ఒక స్కూల్ పెట్టానంటే, ఒక టీచింగ్ ఫీల్డ్లో ఒక నేమ్ సంపాదించుకున్నానంటే అది ఫస్ట్ కారణం ఎవరంటే మాకు వీరభద్రరావు మాస్టర్ అండి ఫస్ట్. నిజంగా ఆయనకి ఇప్పుడు కూడా నేను పాదాభివందనం చేస్తానండి. నేను గర్వంగా కూడా చెప్తాను మా స్టూడెంట్స్కి, నేను ఈరోజు ఇలా ఉన్నానంటే ఒక టీచర్ ఎదురుగుండా క్లాస్ చెప్పడం అంటే చాలా భయపడతారండి ఎవరైనా. ఆయన పక్కన కూర్చునేవారు అంటే ఆయన క్లాస్ చెప్పలే కాదు, నా చేత క్లాస్ చెప్పించాలి, నన్ను ట్రైనప్ చేయాలని. ఏమో ఆయనలో నాకు ఏం నచ్చిందో తెలియదు, కానీ అయ్యో మీ ఎదురుకుండా క్లాస్ ఎలా చెప్తానండి బాబు, పులి పక్కన క్లాస్ చెప్పడం అంటే పిల్లి క్లాస్ చెప్పినట్టు ఉంటుంది అన్నాను. అంటేనే ఏం కాదు నువ్వు చెప్పి చూడు అన్నాడు. నిజంగా ఆయన ఆ ధైర్యం ఇప్పుడు వరకు వెనక్కి తిరిగి చూడలేదండి. నిజంగా ఆయన చేసినటువంటి నేను ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటానండి. తర్వాత నా కెరియర్ అలాగే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడి నుంచి నేను ఒక 3 years ఎంతో చేశాను వాలంటీర్గా. అదే మీ బ్యాచే కంప్లీట్ నాకు తెలిసి. మీరు 8th 9th 10th అక్కడితో సలాం కొడేస్తాం. నెక్స్ట్
99 స్టార్ట్ అయింది కదా, 99, 2000, 2002. నెక్స్ట్ నేను మోహన్ కాన్వెంట్కి వెళ్ళిపోయాను. మోహన్ కాన్వెంట్లో అయిన తర్వాత అక్కడ 5 years చేశాను. అక్కడి నుంచి మళ్ళీ లిటిల్ బర్డ్స్లో చేశాను. నెక్స్ట్ అక్కడి నుంచి వెళ్ళాక స్వామి కాలేజీలో చేశాను. నెక్స్ట్ వేరే రామచంద్రపురం చేశాను. అన్ని చోట్ల చేసేసి ఇంకెలా చేయడం కాదు, మనం ఒక స్కూల్ పెట్టాలి, మంచి స్కూలు పెట్టి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, తక్కువ ఫీజుతో కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వాలి అని నిజంగా నాకు ఒక ఎయిమ్ అనమాట. అది నా దగ్గర ₹1 కూడా లేదు. ఐడియాలు అయితే చాలా ఉంటాయి, నాకు డబ్బులు ఉండవు నా దగ్గర. కానీ ఈ ఐడియా నేను నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాను. నా ఫ్రెండ్స్ నా ఐడియాలజీకి మెచ్చి నా స్కూల్ అంతా ఇప్పుడు ఈ రోజు నా స్కూల్లో 600 members ఉన్నారండి స్టూడెంట్స్. నిజంగా నేను గర్వంగా ఫీల్ అయ్యేది చెప్పనండి, ఇది మీరు వినాలి అందరూ కంపల్సరీ. ఇప్పుడు నేను ఎవరి దగ్గర చదువుకున్నానో ఆ టీచర్లు అందరికి కూడా వాళ్ళందరికీ నేను ట్యూషన్ చెప్పాను. ఇప్పుడు బాబ్జీ మాస్టర్ నా గురువు గారు, ఆయన వాళ్ళ అమ్మాయికి ట్యూషన్ చెప్పాను. జగన్నాథ్ మాస్టర్ గారి అమ్మాయికి నేను ట్యూషన్ చెప్పాను. అలాగే ఇంకా చాలామంది మేడం గారి అమ్మాయికి నేనే ట్యూషన్ చెప్పాను. నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇది నా గురువులే వాళ్ళ పిల్లలకి నేను ట్యూషన్ చెప్పాను. అంతకంటే ట్విస్ట్ ఒకటి ఉంది, నా స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, నా స్టూడెంట్స్ పిల్లలకు కూడా మళ్ళీ నేనే క్లాస్ చెప్తున్నాను. ఇది ఇక్కడ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఏంటంటే, ఇప్పుడు నా స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడే మార్నింగ్ క్లాస్ చెప్పొచ్చానండి. ఎవరండి? మన శృతి అనే అమ్మాయి ఉంది, ఇక్కడ ఉంది అమ్మాయి. ఆ అమ్మాయి ఇప్పుడు పాలిటెక్నిక్. నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అంటే నేను ఫస్ట్ జనరేషన్ అయింది, సెకండ్ జనరేషన్ చూస్తున్నాను. నిజంగా ఇలా మన అందరూ కూడా ఇలా మీరు చేశానంటే అది కారణం నిజంగా మీ అందరి ప్రోత్సాహమే. కానీ ఇంకో విషయం దీనికంటే ముందు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆత్మీయ కలయిక అనేది చాలామంది ఆత్మీయ కలయిక చేశారు, కానీ ఇది మాత్రం చాలా డిఫరెంట్గా ఆలోచించారు. మీరు మాత్రం చాలా స్పెషల్గా థింక్ చేశారు. ఓన్లీ మన వాలంటీర్లు అనే పెద్ద పట్టించుకోరు జనరల్గా. మెయిన్ టీచర్లే, గవర్నమెంట్ టీచర్లే ఇన్వైట్ చేస్తారు. అలాంటి విషయంలో మీరు వాలంటీర్లకి, ట్యూషన్ స్టార్స్కి చాలా నిజంగా వెయిట్ ఇచ్చారు. ఇది చాలా మీ అందరికి కూడా, మీకు స్టూడెంట్స్ అందరికి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి. చాలా డిఫరెంట్గా ఆలోచించారు. ఎందుకంటే ఇంతమందిని ఇలా గ్యాదర్ చేయడం, వాళ్ళు ఎన్నో పనులు ఉంటాయి, ఆ పనులన్నీ మానుకొని రావడం చాలా గ్రేట్. నెక్స్ట్ ఇంకేంటంటే, ఇంకొకటి లాస్ట్ చిన్న మెసేజ్ ఏం కాదు, మనం బ్రతకడం అనేది చాలా ఈజీ, ఎలాగైనా బ్రతికేస్తాం. కానీ మనతో పాటు కొంతమందికి ఉపాధి కల్పించాలి. ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడా లేకపోతే కూలి పని చేస్తున్నాడా అనేది కాదు. నా పాలసీ ఏంటంటే, మనం బతకడం కంటే మనతో పాటు ఇంకొంతమందికి ఉపాధి ఇవ్వాలి. అలాంటి విషయంలో నేను ఎప్పుడూ కూడా మీకు సహాయంగా ఉంటాను. నా సైడ్ నుంచి ఏ హెల్ప్ కావాలన్నా మన స్టూడెంట్స్కి నేను ఎప్పుడూ అండగా ఉంటాను. ఇది నేను సభాముఖంగా చెప్తాను. థ్యాంక్ యూ. వృత్తిలో ఉన్నారు, వీరికి సన్మానం చేయడానికి నిర్వాహకులు ఎవరు వస్తారో రావాలి. రండి, ఇంకా రావాలి. అలాగే బొకే వారి యొక్క బహుమతులు కూడా అందజేస్తున్నారు. అద్వితీయమైన ఈ యొక్క సన్మానం వారి జీవితాంతం జ్ఞాపకం ఉండాలని కోరుకుంటూ, ఈ యొక్క కాజులూరు విద్యార్థుల తరఫున, మా యొక్క ఉపాధ్యాయ బృందం తరఫున వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క సంతోష సమయాలని వారు ఎవరి సామాన్లు వారికి పక్కన పెట్టేయండి, పెట్టేసి ఒక బ్యాగులో పెట్టేయండి. వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి. అదేవిధంగా సార్కి షీల్డ్తో బహుకరణ చేయవలసిందిగా జక్కా మాధురి గారిని కోరుచున్నాం. రండి. జక్కా ఆనందంగా వారికి సన్మానం జరుపుకుంటున్నాం. ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి వారు హృదయం పులకించాలని చెప్పి భగవంతుడు వారి శేష జీవితాన్ని శాంతియుతంగా జీవింపజేయాలని చెప్పేసి కోరుకుంటూ దండ వేయండి. నెక్స్ట్ అయిపోయింది. పూలు పళ్ళు తదితర సత్కారం చెప్పండి. అలాగే షీల్డ్ ఎవరో ఒకళ్ళు షీల్డ్ పెట్టండి. ముందు రావాలి, ఎవరు అమ్మాయిలు ఎవరంటే ముందు రావాలి. ఫోటో తీయండి బాబు, ముందు ఫోటో తీయండి. శ్యామం వీరి యొక్క సుదీర్ఘమైన కాలం పెతాపురపాడులో జరిగింది.
అలాగే మన అదృష్టం బాగుండి పెద్దాపురపాడు నుంచి కాజులూరు స్కూల్కి రావడం, అక్కడ కూడా వీరి సేవలు అందించడం, వీరి సేవలను మనం ఉపయోగించుకోవడం, వీరి యొక్క జీవితం ప్రస్తుతం ఇంకా విశ్రాంతి జీవితంలో ఉన్నారు వారు. అలాగే మరి పూలు పండ్లు బాయ్స్ షేక్ బాబ్జీ గారు, అదేవిధంగా షేక్ బాబ్జీ గారు అని అంటే కాజులూరు హై స్కూల్ ఏం చేస్తున్నానంటే ఆయన ఉన్నటువంటి సర్వీస్ అంతటిలోనూ 37 ఏళ్ల సర్వీస్ అయితే కనుక ఇక్కడ సుమారుగా 20 సంవత్సరాలు ఇక్కడే చేయడం జరిగింది. వారు ప్రతి ఒక్కరి కుటుంబంతో అలాగే ప్రతి ఒక్క విద్యార్థిని వారి యొక్క దినదినాభివృద్ధిని కోరుకుంటూ వారి యొక్క ఆశీస్సులు అందించినటువంటి మహానుభావులు మన షేక్ బాబ్జీ గారు. మరి వారిని చాలా అభినయంతో ఆనందంతో మరి వారిని సత్కరించుకుంటున్నారు. అందుకు తాళ్ళూరు మండలానికి పరిమితం అయిపోకుండా యావత్ జిల్లా అంతా కూడా డిఈఓ నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్షన్కి వాటికి వెళ్ళి ఎంతో సేవ చేశారు. అలాగే మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్లో ఒక దిట్ట, చక్కని భాషా పరిజ్ఞానం కలిగి, అలాగే మ్యాథమెటిక్స్లో కూడా ఎంతో ప్రావీణ్యత కలిగి వారు మన స్కూల్లో చేసిన సేవ నిరుపమానమైనది, నిష్కళంకమైనది. ఆయన స్వార్థాన్ని చూసుకోకుండా ఎప్పుడు పిల్లలకి చదువు చెప్పడానికి, కోర్సు కంప్లీట్ చేయడానికి నిమగ్నమయ్యి వృత్తి పట్ల నిబద్ధతతో చేసిన వ్యక్తి. అదేవిధంగా తాను ఒక పిల్లల విషయంలో మాత్రం ఏ విధమైన అలసత్వాన్ని పాటించకుండా, బయాస్ లేకుండా, కుల మత వర్గ వివక్షత లేకుండా తన యొక్క పరిపాలన, అలాగే వారు ప్రశాంతంగా రిటైర్ అయిపోయి ఇప్పుడు అలవరించాలని చెప్పేసి కోరుతున్నాను. ఏం చేతనంటే ఇక్కడే కాదు, కాజులూరే కాదు, తాళలో కూడా ఒక గొప్ప ట్యూషన్ సెంటర్ ఉండేది. అక్కడ ఆయనకి ఎంతోమంది విద్యార్థిని అభినవులు ఎంతోమంది ఉన్నారు. అంచేత వాళ్ళందరినీ కూడా ఈయన గుండెల్లో ప్రోధి చేసుకుని చక్కని ఉపాధ్యాయ వృత్తికి కళంకం తేకుండా ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తులు మనకి ఈ సమాజంలో ఉండడం, మన స్కూల్కి కొత్తగా ఉద్యోగానికి రావడం జరిగింది. ఈ స్కూల్లోనే తన యొక్క ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించిన మహోన్నతమైన వ్యక్తి. చిన్నతనంలోనే అవిరళమైన కృషి చేస్తూ ఆవిడ డిఎస్సి పాస్ అయ్యి బీఈడీ అసిస్టెంట్గా రావడం మన అందరికీ అదృష్టం. పిల్లలుగా ఆమె కూడా ఒక ఉపాధ్యాయులాగా కాకుండా ఒక విద్యార్థిలాగా ఉండేది. ఆవిడ విద్యార్థుల్లో కలిసిపోయి స్టూడెంట్ ఎవరో టీచర్ ఎవరో తెలియని పరిస్థితిలో మాకే అయోమయమైపోయిన పరిస్థితి కూడా ఏర్పడింది. కానీ ఎందుకంటే ఆవిడ యొక్క బాడీ లాంగ్వేజ్ అటువంటిది. మళ్ళీ ప్రస్థానం ప్రారంభించింది. ఆవిడ ఇప్పుడు ఐదుపూడి హెచ్ఎంగా జడ్పీహెచ్ఎస్ హెచ్ఎంగా వెళ్ళింది. తర్వాత రాబోయే కాలంలో ఈవిడ డిఈఓగా కూడా ప్రమోషన్ జరగచ్చు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అత్యున్నతమైన పదవులు అలంకరించుకోవడం కూడా మీ యొక్క అదృష్టం. చాలా వరకు అయింది. ఒకసారి మీరు ఆగితే వీళ్ళు కూడా పట్టారాజు గారు, జక్కునికి శ్రీనివాస, ఇప్పుడు మన వేగేశ్వరరావు గారిని జక్కునికి శ్రీనివాస్ ప్రత్యేకంగా సన్మానించడం జరుగుతుంది. తదిమ ఉపాధ్యాయులందరూ కూడా ఈ వేడుకని ఎంతో ఆనందంగా చూస్తున్నారు. మీరు బీఈడీగా తన యొక్క జీవితాన్ని వాలంటీర్గా ఇక్కడ ప్రస్తావించారు. వీరు సుదీర్ఘంగా కూడా ఈ స్కూల్లో పనిచేయడం, విద్యారంగానికి ఎక్కువ సేవ చేయడం, వారు ఒక కాన్వెంట్ను కూడా నడుపుకుంటూ ఈ యొక్క విద్యార్థుల యొక్క ప్రేమానురాగాలని చూరగొన్నారు. ఇటువంటి వ్యక్తి మన గ్రామంలో ఉండడం ఈ గ్రామానికి వన్ని తీసుకొచ్చింది. ఆయన నిష్పాక్షికంగా
వ్యవహరించేవాడు. తప్పు చేసిన వాళ్ళని ఖండించడంలోని వాళ్ళకి దండించడంలోని అందివేసిన చేయ ఆయన చెప్పడం కూడా అలాగే కష్టపడి చెప్పేవాడు మహానుభావుడు. అలాగే మరి వారికి బహుమతి అందించండి. అలాగే షీల్డ్ కూడా ప్రదానం చేయండి. రండి, రావాలి. పంచుమతి గోపి గారు ఎక్కడున్నా సరే ఒకసారి వేదిక వద్ద రావాల్సిందిగా కోరుచున్నాం. పడాల చంద్రశేఖర్ గారు ఎక్కడున్నా సరే వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ కోరుచున్నాం. వారి సిస్టర్ పేరు కూడా కోటేశ్వరి. వాళ్ళ నాన్నగారు కూడా ఇద్దరిని కోటేశ్వరులకు అమ్మని పేరు పెట్టారు. అంచేత ఆయన కోట్లు ఎన్ని కోట్లు దాస్తాడో ఎవరికి తెలియదు. అంతటి సంపద కలిగి అంత సమృద్ధిగా కలిగి ఆయురారోగ్య సౌభాగ్యాలు కలిగి ఉండాలని ఆశీర్వదిస్తూ మీ అందరూ కూడా వారికి సత్కారం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే కోటి మాస్టర్ పెట్టిన స్కూల్ కూడా దినదినాన ప్రవర్ధమానమై వంతు ఆయన అందరూ కూడా స్టేజ్ మీద ఫెలిసిటేషన్ల కార్యక్రమంలో పాల్గొవాలి, ఫెలిసిటేషన్ చేయాలి. ఇంకా కార్యక్రమం దగ్గరికి వచ్చేసింది. వారికి బొకే ఇచ్చారు, సన్మానం జరిగింది, ఒక బహుమానం కూడా అందింది. అలాగే వారికి జ్ఞాపికను కూడా మీరు ఒక జ్ఞాపిక ఇవ్వండి. నిర్మలమైన జీవితాన్ని అనుభవించాలని చెప్పేసి కోరుకుంటూ నెక్స్ట్ సన్మాన గ్రహీత రెడీగా ఉండాలి, పిలుస్తాను. ఇప్పుడు ఏం చేద్దంటే బాబు నెక్స్ట్ తొందరగా ఫోటోగ్రాఫర్లు చాలా స్పీడ్గా పనిచేయాలి. వీడియో వారు కూడా కెమెరాల్లో వీరిని అందరినీ బంధించండి. అంచేత ఈ యొక్క డిఎస్సి పాస్ అవడంలో కూడా అది చాలా కష్టతరమైన పరీక్ష. అటువంటి వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థుల తరఫున వారికి అత్యంత ఘనమైన సన్మానం జరుగుతుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ బహుమతి ఇవ్వండి. నెక్స్ట్ బహుమతి ప్రదానం పూర్తయిపోయింది. ఇలాగ జిల్లా అధికారులు గాను ఇంకా పైకి పదోన్నతులు పొందుతూ మంచి అభివృద్ధిలోకి రావాలని ఉపాధ్యాయ వర్గం వారి నుంచి దీవిస్తున్నాం. విద్యార్థులందరూ కూడా ఎంతో ఆనందంగా వారిని సత్కరించుకుంటున్నారు. సత్కారం పూర్తయింది. సత్కారం పూర్తయిన తర్వాత మరి మెమెంటో కూడా ఇవ్వండి. బహుమతి కూడా చేతులు పెట్టండి. ఒక బరువైన బహుమతి ఇంట్లో కూడా ఇవ్వండి. అలాగే ఒక్క నిమిషం వెళ్ళిపోదాం, భోజనాకి వెళ్ళిపోదాం. అనండి బాబు. సత్కారం పూర్తయింది. ఇక విషయాలు చక్కగా జరిగినాయి. మన స్కూల్ని కేవలం టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్లో నిత్యము కనిపెట్టి ఉన్న ఈవిడ రోజు అలాగే నిలనిచో
పూసుకున్న మల్లెవనం మల్లెవనములో మల్లెవనమ్మ మల్లెలు దెంపి బొల్లో నింపుకున్నా నింపుకున్నులో నింపుకున్నా నువ్వు నన్నేలు తప్ప చిక్కు 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 బొక్కని బుల్లెట్టు బండకి వచ్చే హలో 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 షట్టు వీన్ని కుంగురు చుట్టూ అట్లా ఎల్లిందంటే స్టార్ సల్లం కొట్టు ఏ గల్లీ చుట్టూ అందరూ జల్లినట్టు వస్తుగా నవ్విందంటే పోరిలా తిల్లు పట్టు అన్న పోట వెతుకుని చూపు సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ చేస్తాయే ఇన్ని హవా చూపే పోరాల శివాలే కార్పొరేటర్ కైనా డైరెక్ట్ గా ఫోన్ కొడతాడే డీజే టిల్లు పేరు వీన్ని స్టైల్ వేరు సోకిమో హీరో తీరు పట్టని తీలు మారా డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు వేసి జర పెంచి కొట్టు బాక్సులు మలిగేటట్టు డీజే టిల్లు పేరు వీన్ని స్టైల్ వేరు పెట్టేసి కొట్టిందంటే తత్తని డాన్స్ ఫ్లోర్ డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు హాయ్ పిల్లలు 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 ఉంటే ఉండొచ్చు మనవలు కూడా ఉండొచ్చు ఇద్దరు ఒకరిద్దరు ఉంటారు ప్రతి బ్యాచ్లోనూ కూడా ఎలా ఉన్నారా మా అందరూ బాగున్నారా 20 సంవత్సరాలు అయింది 22 మరి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీరు ఎంత పెద్దవాళ్ళు అని మీరు అనుకున్న మాకు పిల్లలే మాకు పిల్లల కింద మేము చూస్తాం మిమ్మల్ని అలాగే ఉంటారు కూడాను ఎందుకంటే కొంతమందిని చూస్తుంటే క్లాసులో మన క్లాస్ ఎక్కడ ఉండేది గుర్తుంది కదా ఆ చివరు ఉండేది ఇలాగెళ్తే ఈ చివరు ఉండేది ఎంతమంది ఉండేవారు మీరు 105 మంది ఉండేవారు పిల్లలు 105 మంది కూడా ఒకే క్లాసులో కూర్చునేవారు గుర్తుందా అసలు మీకు నేను క్లాస్కి వచ్చినప్పుడు ఏం చేసేవాడిని ఇలాగ అంచులు పెట్టి నడుచుకుంటూ ఇలా నెమ్మదిగా వచ్చి ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇంకా బోర్డు దగ్గర నుంచి మిగతా అంతా పిల్లలే కదలడానికి కూడా చోటు ఉండేది కాదు ఎందుకంటే అప్పుడు కాజులలో నేల మీద కూర్చునేవారు అందరూ గుర్తుందా కాబట్టి చాలా సంతోషంగా ఉంది అందరినీ కూడా మీరు ఇలాగా కలుసుకున్నందుకు మరి అదే రకంగా నేను ఇక్కడ 98వ సంవత్సరంలో జాయిన్ అయిన ఇక్కడ లక్కల మాస్టర్ కింద అయితే ఇప్పుడు ప్రజెంట్ నాతో పాటు అప్పుడు ఎవరు పనిచేసేవారంటే రంగారావు మాస్టారు వీరభద్రరావు గారు నూలు సుబ్రహ్మణ్యం గారు గుర్తున్నారా సుబ్రహ్మణ్యం మాస్టారు ఎన్ఎస్ మాస్టర్ విజయకుమారి గారు గుర్తున్నారా విజయకుమారి గారు రాజశ్రీ మేడం గారు గుర్తున్నారా రాజశ్రీ మేడం గారు ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నారంటే కొత్తపేట మండలంలో పనిచేస్తున్నారు హై స్కూల్ ప్రధానోపాధ్యాయులుగా రంగారావు మాస్టర్ గారు రిటైర్ అయిపోయారు తెలుసు కదా అలాగే వీరభద్రరావు గారు కూడా రిటైర్ అయిపోయారు విజయకుమారి గారు కూడా రిటైర్ అయిపోయి ఉంటారు అలాగే ప్రకాశ్రావు గారు తెలుసు కదా మీ అందరికీ దుగ్దూరు నుంచి వచ్చేవారు ఇప్పుడు యానాలో ఉంటున్నారు అలా మనోడి దగ్గర ఉంటున్నారు అన్నమాట ఈడ అక్కడే ఉన్నాడా కాబట్టి మరి ఈ రకంగా అందరూ కలుసుకోవడానికి కారకులైనటువంటి ఎవరైతే మేనేజ్మెంట్ కారకులయ్యారో మీ ఫ్రెండ్స్ మీలో మీరే అందరూ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను ఈ రకంగా మరి ఉపాధ్యాయులను కూడా గుర్తుపెట్టుకుని మళ్ళీ నన్ను పిలిచినందుకు కూడా మేమందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాము ఎందుకంటే మన దగ్గర చదువుకున్న వాళ్ళు కొంతమంది డాక్టర్స్ ఉన్నారు
వ్యాపారస్తులు ఉన్నారు, అదేవిధంగా టీవీ ఛానల్ వాళ్ళు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు గెట్ టుగెదర్ అయ్యారు కాబట్టి ఈ ఫ్రెండ్షిప్ని ఇప్పుడు ఎవరైతే గతంలో అంటే ఒక 20 సంవత్సరాల క్రితం మీరు విడిపోయి మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు అందరూ కూడా, ఆ యొక్క రిలేషన్ ఏదైతే మీరు మర్చిపోకుండా ఆ మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలని అందరూ కూడా ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫోన్ నెంబర్స్ అయి ఉన్నప్పుడు కూడా మంచి రిలేషన్స్ని మీరు కొనసాగించాలని నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ నేను మన ఈ సభ వీళ్ళందరూ వచ్చి నాకు ఇచ్చినప్పుడు శుభలేఖ ఆత్మీయ సమ్మేళన కార్డు ఇచ్చినప్పుడు సర్లేరా ఆదివారం కదా వస్తాను, ఈడు అలాగే సార్ అన్నాడు అంతే. నేను వేళ యాక్చువల్గా ఆ రోజు జరిగిందన్నమాట. అంటే ఆ రోజు కూడా పాపం వీళ్ళు అప్పటికప్పుడు ఆడాడుగా వచ్చారు. నాకు ఇన్విటేషన్ కూడా నేను వేరే పని మీద వెళ్తుంటే బస్ స్టాండ్లో తీసుకున్నాను వీళ్ళ దగ్గర అన్నాను. ఈరోజు ఏంటంటే మా మేనకోళ్ళది ఎంగేజ్మెంట్ మాట, అందుకని భీమవరం వెళ్ళిపోయాను. వీడు 11:30 ఫోన్ చేశాడు, సార్ ఇంకా రాలేదేంటి అని. ఇప్పుడు ఏంటారు రేపు కదా అన్నాను. కాసారి ఇవ్వాలంటే మళ్ళీ అప్పుడు భీమవరం నుంచి బయలుదేరి మళ్ళీ వెంటనే మీ అందరినీ కేవలం చూడాలి అని. యాక్చువల్గా రేపైతే నాకు ఇక్కడ ఉన్నప్పుడే ఒక అబ్బాయి పుట్టాడు, ఇక్కడ చేస్తున్నప్పుడే పెద్దవాడు, రెండోవాడేమో కింద వెళ్ళిన తర్వాత పుట్టాడు అన్నమాట. పెద్దవాడి పేరు యశ్వంత్, చిన్నవాడి పేరేమో సుమంత్ అన్నమాట. పెద్దవాడు ఇంజనీరింగ్ అయింది ఈ సంవత్సరం, లాస్ట్ ఇయర్ అయింది. చిన్నవాడేమో ఈ సంవత్సరం ఫైనల్ చదువుతున్నాడు. యశ్వంత్ సుమంత్ అన్నమాట. యాక్చువల్గా రేపు మేము ముగ్గురు వద్దాం అనుకున్నాం అన్నమాట. రేపు ప్రోగ్రామే అంటే రేపు అనుకున్నాను నేను, ఈవేళ అయితే ఈవేళ వద్దాము, వాడు మిస్ అయ్యామన్నమాట. అంటే వాళ్ళు అక్కడ ఉన్నారు ఫంక్షన్లో. సో ఇప్పుడు నేను మండల విద్యాశాఖ దగ్గర కింద పనిచేస్తున్నాను మెండపేటలో. అదేవిధంగా ఆలమూరు ఏమో ఇన్ఛార్జ్ అన్నమాట. మనకి ఇక్కడ చదివినటువంటి మీ సీనియర్ గొట్టుముక్కల శ్రీనివాస్ అని చెప్పేసి తను స్కూల్ అసిస్టెంట్ కింద మన మండలం అది మెండపేట మండలంలో వెల్లతోడ హై స్కూల్లో పనిచేస్తున్నాడు. అదేవిధంగా స్వామినాయుడు తెలుసు కదా, స్వామినాయుడు సలా స్వామినాయుడు అమ్మాయి పేరేంటి, స్వామినాయుడు ఆవిడ అంటే మీ సీనియర్ అమ్మాయి అంబిక, గుర్తున్నారా? అంబిక గుర్తుందా మీకు ఎవరికన్నా? మీ సీనియర్ అమ్మాయి, మీ సూపర్ సీనియరా? అంబికను స్వామినాయుడును, వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు రాజమండ్రిలో ఉంటారు. మకం మా ఇంటికి వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. కాబట్టి మీరు కూడా, నేను ఉండేది మకం రాజమండ్రిలోను, ఉద్యోగం చేసేది మాత్రం మెండపేటలో. కాబట్టి మా ఇంటికి ఎప్పుడైనా ఎవరన్నా రావచ్చు మీ పిల్లలతోటి, అర్థమైనా? వచ్చి ఒకరోజు ఉండేటట్టుగా రండి తప్పనిసరిగాను, తప్పనిసరిగా ఆల్వేస్ వెల్కమ్. ఎందుకంటే నేను 95వ సంవత్సరంలో ఉద్యోగంలో జాయిన్ అయ్యాను, 95, 96 నా ఫస్ట్ బ్యాచ్. ఆ స్టూడెంట్స్ ఇప్పటికీ కూడా నాకు మా ఇంటికి వస్తూ ఉంటారు, మాకు ఫోన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు గ్రూప్ క్రియేట్ చేశారన్నమాట. 95, 96 బ్యాచ్ నన్ను క్రియేట్ చేయమన్నారు, క్రియేట్ చేశారన్నమాట. క్రియేట్ చేసి 95, 96 బ్యాచ్ 10th బ్యాచ్ పిల్లలను పెట్టానమాట. పిల్లలను పెట్టేసరికి ఇప్పుడు మీ పిల్లలు ఏమంటారు, నేను మిమ్మల్ని పిల్లలు అంటాం, మీ పిల్లలు ఏమంటారు, అమ్మ నువ్వు పిల్లలు ఏంటమ్మా, నాన్న నువ్వు పిల్లడు ఏంటని ఎవరు పట్టాలి. అలాగా వాళ్ళ పిల్లలు కూడా, అంటే నా ఫస్ట్ బ్యాచ్ పిల్లలు అంటే పిల్లలు మా పిల్లలు సేమ్ మాట, అంటే పేర్లు అన్నమాట. అందరూ కూడా వాళ్ళందరూ కూడా మరి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మనకి ఇటువైపు ఒక 6 రూములు, ఇటువైపు ఒక 6 రూములు, వెనకాల 4 రూములు ఉంటాయి. ఆ గేట్ ఉంటే ఒకటే గేట్ ఉండేది మనకి ఎక్కడికి, గ్రౌండ్లోకి వెళ్ళాలంటే. ఇంకా మనకి ఇక్కడ ఏ ఫెసిలిటీస్ ఉండి కాదు, అక్కడ అరటి చెట్లు ఉండి అంతే మూల ఒకటే గేట్ ఉండేది. మరి మేమందరూ కూడా క్యారేజ్ తెచ్చుకునే వాళ్ళం, ఇక్కడ సందులోనే తినేవాళ్ళం. మరి నాకు క్యారేజీకి మన మాస్టర్ దుగ్గుదూరు మాస్టర్ ప్రకాశరావు మాస్టర్ గారు అయితే ప్రత్యేకించి నా క్యారేజీలో ఏమన్నా లేకపోయినా ఆయన ఏం తెచ్చుకున్నా 2 ముక్కలు తెచ్చుకునేవారు అన్నమాట. అంటే చేప 2 ముక్కలు ఆయన కొట్టి నాకొట్టి, కోడిగుడ్లు 2 ఆయన కొట్టి నాకొట్టి, అలాగే మరి తెచ్చేవారు అందరూ కూడాను. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అంటే ఇవన్నీ కూడా జరిగిపోయిన రోజులు. అప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నామో చూసుకొని మనం కంపేర్ చేసుకోవడానికి అప్పుడు యొక్క టాలెంట్. ఎందుకంటే ఇప్పటికీ నాకు కొంతమంది చూస్తుంటే నేను ఎక్కడితోటి ఉన్నట్టుగానే నాకు కనిపిస్తున్నారు అన్నమాట. వాళ్ళ యొక్క పేచితనం కానీ ఇంకా ఉండేవాడు. మీ బ్యాచ్లో ఒకటి ఉండేవాడు, వాడి పేరు గుర్తులేదు కానీ బాగా అలర్ చేస్తూ ఉండేవాడు. మీ బ్యాచే, సన్నగా పొట్టుగా ఉండేవాడు. సుబ్బారావా, చిటికిన సుబ్బారావు ఉన్నాడా? సరే, వాళ్ళు మామూలుగా ఉదాహరణ చెప్తున్నాను. అలాగా మన చోటిశెట్టి ఆంజనేయులు ఇటువంటి చాలామంది, మన విత్తనాల వెంకటరమణ ఉన్నాడు కదా, మీ బ్యాచ్ కాదు, కాదులూరు. అలాగే ఇప్పుడు మనకు
సేల్ నుంచి వస్తుంది కదా అమ్మాయి ఎవరు గరగ ఏది ఎక్కడ కూర్చుంది వెళ్ళిపోయిందా వాళ్ళ అక్క కూడా గరగ విజయలక్ష్మి. సో అలా కొంతమంది గుర్తుంటారు మీకు, అంటే పేర్లు గుర్తు లేకపోవచ్చు కానీ మొహాలన్నీ గుర్తే ఉంటాయి మాకు. అమ్మా నిక్నేమ్స్ ఉంటాయి చాలా ఉంటాయి సార్. మీకు నిక్నేమ్ ఉంది సార్ మీకు స్కూల్లో? ఉంటాయి అందరికీ ఉంటాయి. మ్యాథ్స్లో అంటే మరి పిల్లలు పేర్లు పెడతారు కదా. సో కాబట్టి థ్యాంక్ యూ, ఎక్కువ మాట్లాడలేను. కాబట్టి వీళ్ళందరూ మీ అందరినీ చూసినంత మాత్రం ఆనందంగా ఉంది. నా ఫోన్ నెంబరు మీ యొక్క రిజిస్ట్రేషన్ బుక్లో రాశాను. మీ అమ్మాయి ఒప్పుకోలేదు నాకు, సార్ మీరు లెక్చరర్ మీరు రాయకూడదన్నది. అయినా సరే రిజిస్ట్రేషన్ బుక్లో నా పేరు రాశాను. నా ఫోన్ నెంబరు 9440511749. మన గ్రూపులో తను షేర్ చేస్తాడు. ఎవరైనా రాజమండ్రి వచ్చినప్పుడు కానీ లేదా విద్యాపరమైన అంశాల్లో కానీ మీకు ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా ఏ అవసరం ఉన్నా సరే నాకు తప్పనిసరిగా ఫోన్ చేయండి. నేను నా చేతనంత వరకు నేను మీకు సహాయపడతాను. థ్యాంక్ యూ అని అంటారు. Disconnected. Paired. మిస్ అయిపోతా డోల్స్ అనియా పాడు పాడమ్మా పాడు నేను అంటే ఇష్టం అవుతుంది పాడి చెప్పి క్లాప్స్ ఒకసారి క్లాప్స్ కొట్టిన అందరూ. ఫస్ట్ టైము 10th క్లాస్ 100కి 100 మంది పాస్ అయ్యారన్నమాట. 100కి 100 మంది పాస్ అయినప్పుడు 2002లో అదే ఫస్ట్ టైం అన్నమాట. ఏంటి 10th క్లాస్ 70% రావడం. అప్పుడు కలెక్టర్ గారి చేతుల మీదుగా ఒక అవార్డు తీసుకోవడం జరిగింది. అదే రకంగా ఓబలంగ నుంచి మళ్ళీ గవర్నమెంట్ హై స్కూల్ కొత్తపేటకి వెళ్ళాను. అక్కడి నుంచి మళ్ళీ హెచ్ఎం కింద హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుల కింద లాలాచెరువు హై స్కూల్కి వెళ్ళడం జరిగిందన్నమాట. అక్కడ 5 సంవత్సరాలు పనిచేశాను. 5 సంవత్సరాలు కూడా 10th క్లాసు ఎప్పుడు 70%. నేను పనిచేసిన కాలంలో నా దగ్గర చదివిన పిల్లలందరికీ ఈ 5 సంవత్సరాలు కూడా జిల్లా విద్యాశాఖ గారి చేత జిల్లా కలెక్టర్ గారి చేత అవార్డు తీసుకున్నాను. తర్వాత ఉత్తమ ఉపాధ్యాయుడి కింద ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయుడి కింద కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. మళ్ళీ కాజులూరు నుంచి లాలాచెరువు నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ మీద జీవేమరం ఐపోలవరం మండలం జీవేమరం వెళ్ళానమాట. నేను ఇక్కడికి ఐపోలవరం మండలం నుంచి వచ్చాను. మళ్ళీ అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంఈఓ ఇన్ఛార్జ్ ఇచ్చారన్నమాట. అక్కడ సంవత్సరం ఎంఈఓ ఇన్ఛార్జ్ చేసిన తర్వాత రెగ్యులర్ ఎంఈఓ కింద మెండపేటలో జాయిన్ అయ్యాను 2017 ఫిబ్రవరి 7వ తారీఖున. మళ్ళీ జనవరి 2019 సంవత్సరంలో నాకు మళ్ళీ ఉత్తమ ఎంఈఓ కింద మళ్ళీ కలెక్టర్ గారి చేతుల మీదుగా మరి అవార్డు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి మీతో షేర్ చేసుకుందామని. అంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మరి అయితే కొద్దిగా ఆహారం మారింది. పెద్దవాళ్ళు అవుతున్నాం కదా, ముసలాళ్ళు అవుతున్నాం కాబట్టి కొంచెం ఆహారం మారుతుంది. కానీ ఆ యాక్టివ్నెస్ మరి అలాగే ఉండాలి మనం అందరూ కూడాను. తర్వాత ఇంకోళ్ళకి నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే మాట్లాడటం అలవాటు చేసుకోండి. మీరు మాట్లాడండి, మీ ఆయనతో మాట్లాడండి, మీరు మీ ఆవిడతో మాట్లాడండి, మీరు మీ పిల్లలతో మాట్లాడుకోండి. ఎందుకంటే చాలామంది పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఎవరు కూడా మాట్లాడుకోవట్లేదు. అందరూ ఫోన్తో ఉంటున్నారు ఈ మధ్య కాలంలో. కాబట్టి నేను మీ అందరినీ కోరేది ఒకటే, మనస్ఫూర్తిగా భర్త ఇంటికి రాగానే భర్తతో మాట్లాడండి, ఇంటికి వెళ్ళగానే భార్యతో మాట్లాడుకోండి, పిల్లలతో కూడా మాట్లాడండి. ఎందుకంటే చాలామంది మాట్లాడట్లేదు, మాట్లాడటం మర్చిపోయారు అందరూ కూడా. ఎందుకంటే ఫోన్తో ఉంటున్నారు కాబట్టి మరి పిల్లలు కూడా మీ అమ్మగారు మీ నాన్నగారితో మాట్లాడటం అలవాటు చేసుకోండి. మాట్లాడండి, వాళ్ళు ఇసుక్కున్నా సరే మీరు మాట్లాడండి. మాట్లాడతారా? మాట్లాడుకుంటూ ఉంటారా? ఫోన్లో చాటింగ్ కాదు, ఫోన్లో మీరు చాటింగ్ చేసుకునేదే అదే 5 నిమిషాలు మాట్లాడుకోండి ఒకరిని ఫోన్ చేసి. ఎలా ఉన్నావే? అదే మనం కేవలము ఒరే వసే అని పిలవగలే ఏకైక స్నేహితులు కేవలం హై స్కూల్లోనే ఉంటారు. ఒరే వసే అని పిలవగలం. తర్వాత మనకి ఎంతమంది ఉద్యోగరీత్యా కానీ ఎంతమంది ఎంత క్లోజ్ అయినా కానీ మన ఒరే అని కానీ వసే అని కానీ మనం ఎవరిని పిలవలేము. ఇంకా ఎట్టి బస్సులు కూడా చాలా అంటే 100కి 1 కూడా ఉంటారన్నమాట. ఒరే వసే అనే పిలుపులోనే మనకి మాధుర్యం అనేది ఉంటుంది. కాబట్టి అలాగే పిలుచుకోవాలి. మీరు అందరూ కూడా ఒకళ్ళు మాట్లాడుకుంటారని చెప్పిస్తారని, ఎక్కువసేపు మాట్లాడుకుంటారని, మీ ఇంట్లో కానీ మీ అందరితో కూడా మాట్లాడుకుంటారని,
ఫోన్తో తక్కువసేపు గడుపుతారని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నన్ను ఈ రోజునాడు ఇలాగ ఇన్వైట్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ ఇంకోసారి మీ అందరికీ ఇన్విటేషన్ ఇస్తున్నాను. ఫ్యామిలీస్తో రండి మా ఇంటికి. ఎప్పుడు వచ్చినా ఎలా వచ్చినా ఎంతమంది వచ్చినా పర్వాలేదు, మీకంటూ సపరేట్ బెడ్రూమ్ ఉంటుంది. మా ఇంటి దగ్గర స్టే చేయడానికి కూడా ప్రాబ్లం లేదు. కాబట్టి మీకు అర్థమైందా? తప్పనిసరిగా రండి. రాజమండ్రిలో రైల్వే స్టేషన్ దగ్గర మా ఇల్లు. రాజమండ్రిలో రైల్వే స్టేషన్ దగ్గర మా ఇల్లు మాట. అక్కడికి వచ్చి నాకు కాల్ చేస్తే నేను కానీ మా మిస్సెస్ కానీ ఎవరొకరు వచ్చి రిసీవ్ చేసుకుంటాం. ఇల్లు కూడా ఈజీయే. నా అడ్రస్ కూడా పెడతాను, వాళ్ళు మన వాళ్ళు గ్రూప్లో షేర్ చేస్తారు. ఎప్పుడొచ్చినా అంటే నాకు ఒక రోజు ముందు చెప్తే మీకోసమే కాల్చుకుంటాను. ఏమా? థ్యాంక్ యూ అనండి. బాయ్. నా పేరు నాగలక్ష్మి. క్లాస్ లీడర్ కింద ఒకప్పుడు చేశాను కాబట్టి అందరూ గుర్తుపట్టుకున్నారు నన్ను. అందుకు మరీ థ్యాంక్స్ చెప్తున్నాను నేను. ఎందుకంటే ఎవరు మర్చిపోకుండా నన్ను గుర్తుపెట్టినందుకు. ఇంకా చెప్పాలంటే 8th క్లాస్లోనే నాకు మ్యారేజ్ అయిపోయింది. మీరు 10th వరకు సాగించారు, నన్ను 8thలోనే పంపేశారు ముందే. ఇంకా దెబ్బలు ఎక్కువ కొడతానని అమ్మో ఇది ఎందుకు వేస్ట్ అని చెప్పేసి 8thలోనే పెళ్లి చేసి పంపేశారు అందరూనే. అందుకని 8thలోనే వెళ్ళిపోయాను. నాది ప్రాపరు అడుగుపొడి మా అత్తూరిది. మా వారి పేరు విష్ణుమూర్తి, పోలీస్ మాట. మా వారు ప్రొఫెషనల్ ఎక్సైజ్లో చేస్తారు. నాకు బాబు ఒక్కడే. నా లైఫ్ అంటూ చాలా సూపరు. బాబు 2nd ఇయర్ చదువుతున్నాడు, తిరుమలలో హాస్టల్లో ఉంటాడు. మేమిద్దరం కాకినాడ తిరుంద్రపాలెం. అది లైఫ్ అయితే ఇంక చూసుకోక్కర్లేదు. చాలా హ్యాపీ. తొందరగా చేసుకున్న మంచి లైఫ్ వచ్చింది నాకు. అది అందరికీ నమస్కారం. ఓకే, సంతోషం. క్లాప్స్. I'm very happy to see you and for attending this beautiful galaxy. And మాది తెలుగు మీడియం అండి మేడం గారు. I'm a skills trainer at AJHS school Damanapalli. Present I'm working in Gokavaram. So Gokavaramlo work చేస్తున్నాను. స్కిల్స్ ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను. ఇంగ్లీష్ అండ్ స్కిల్స్ చెప్తాను అనమాట. సో మాది వచ్చి కాకినాడ, మా హస్బెండ్ వచ్చి సౌదీలో ఉంటారు. సో 2 కిడ్స్, పాప బాబు. సో దట్స్ ఇట్. సో ప్రజెంట్ హ్యాపీ. థ్యాంక్ యూ ఆల్. అండ్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అందరికీ చాలా థ్యాంక్స్. సో ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉన్నాం మేమంతా. అందరి తరపున మీకు అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఓకే. నా పేరు వచ్చేసి రాజేశ్వరి, మా హస్బెండ్ పేరు వచ్చేసి లావరాజు. 2 కిడ్స్. నాకు 2 బాబులు. ఒక బాబు వచ్చేసి 10th, ఒక బాబు వచ్చేసి 8th క్లాస్. అందరూ లైఫ్ వచ్చేసి చాలా హ్యాపీ. మీరు ఈ ప్రోగ్రామ్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారండి? అందరూ కలుసుకోవడం చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది. చాలా బాగా కూడా చేశారు ఫ్రెండ్స్ అందరూని. సరే, థ్యాంక్ యూ. అయితే నా పేరు శ్రీలక్ష్మి. మా హస్బెండ్ పిండిక్ బ్రెస్. నాకు 2 బాబులు, విజయ్ నాగవెంకట ప్రసాద్, హరీష్. 1st ఇయర్, 2nd ఇయర్. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మా కుటుంబంతో వచ్చాను. మాకు అబ్బాయి అమ్మాయి. అమ్మాయి పివిడి ప్రసాద్ 10th చదువుతుంది, అబ్బాయి 7th. పివిడి ఎక్కడ? అంతే. నాకు 2 బాబులు. నాకు చిన్నప్పుడే పెళ్ళయింది. 9th క్లాస్లో మ్యారేజ్ అయింది. 10th మ్యారేజ్ అయిన తర్వాత స్కూల్కి వచ్చింది నేనే. అందుకు బెనిఫిట్ ఏంటంటే నన్ను విజయ్ కుమార్ గారు కొన్నాళ్ళు కొట్టలేదు. 10thలో మ్యారేజ్ అయినందుకు మావయ్య చేరుల దగ్గర చేస్తారు. పెద్ద బాబు చిన్న అబ్బాయి చదువుతున్నాడు. మా ఇల్లు దగ్గరే. ఎప్పుడు స్కూల్ కంటే వినపడుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ గురించి మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. ఇక్కడ ఈ శ్రీని గారు, మా శివకి, మా మాస్టర్ గారు అబ్బాయి కిషోర్కి, వీళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఈ ఈవెంట్ చేసినందుకు. టైం అచీవ్మెంట్ మనందరికీ. అలా మోచితాయి బేక వద్దని. మోచితాయి బేక వద్దని. రోజు గ్రూప్లో మెసేజ్ పెడుతుంటేనే వాయిస్ మెసేజ్
రోజు గ్రూప్లో వాయిస్ మెసేజ్ పెడుతుంది నువ్వేనా నాన్న నుంచి? అవునండి అవునండి ఏమన్నారు? అవును అవును నేనే పర్లేదు ఇంకా పెద్ద అంకులకి ఇచ్చే పెద్ద అంకులకి ఇచ్చే ఇలా వచ్చే పాట పాడతావు కదా నువ్వు ఇలా పాట పాడి పొన్నం సురేష్ ఓకే ఓకే చదివా తీసి డ్రింక్స్ టీ స్నాక్స్ ఎవరైతే అది దొమ్మేటి దుర్గాప్రసాద్ గారు దొమ్మేటి దుర్గాప్రసాద్ అవుట్ ఆర్డర్ మల్లగన్ క్యాన్సిల్ గిఫ్ట్ 24 ఎం అన్నపూర్ణ ముసలి అన్నపూర్ణ గారు ఇప్పుడు వెళ్ళిపోరు దుగ్దురు ముసలి అన్నపూర్ణ జస్ట్ వెళ్ళిపోదు ఇప్పుడు అమ్మాయి పితాని భవాని పెంటపాటి భవాని అట రామ పెండపాటి విష్ణుమూర్తి గారి భార్య అండి ఇవిడి విష్ణుమూర్తి వెరీ గుడ్ నెక్స్ట్ వీరకుమారి శీల వీరకుమారి సీలట వాసిరెడ్డి వీరకుమారి నెక్స్ట్ వన్ బాబు 10th పాస్ అయ్యాడు. ఇప్పుడు పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాస్తాడు. పాప 10th వచ్చింది. దేవుని కృపతో మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నాం. కూడా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని. జయ రాజేశ్వరి జిత్తు రాజేశ్వరి అనుకుంటా హౌసీ నెక్స్ట్ హౌస్ తొందర కావాలి. స్లో సైకిల్ 3 సైకిల్ మా వారు పిఎంపీ డాక్టర్గా చేస్తారు. మా బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేస్తాడు. పాప 9th క్లాస్ కంప్లీట్ చేసింది. ఇలా గెట్ టుగెదర్ ప్లాన్ చేయడానికి మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది. ముందుగా దీన్ని కృషి చేసిన వాళ్ళ ఫ్రెండ్స్కి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలా రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్బీఐలో చేస్తాను. థ్యాంక్ యూ. వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీరు అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీరు గుర్తులేరు కానీ వాళ్ళ మమత నాకు 2 పిల్లలు పాప బాబు. నేను తాడేపల్లిగూడెంలో ఉంటున్నాను. రైల్వేస్లో వర్క్ చేస్తున్నాను ఇంజనీర్గా. ఇలాంటి అవకాశం మనం ఎన్ని అనుకున్నా కానీ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఒకవేళ మీరు అందరూ మళ్ళీ పెట్టండి ఒక 5 సంవత్సరాల తర్వాత మేము అందరం వచ్చేస్తాము అని మీరు అన్నా కూడా అది నిజం కాదు. ఎందుకంటే మీకు అప్పుడు పరిస్థితులు వేరేలా ఉంటాయి. మీ పిల్లలు వాళ్ళ చదువులు ఇంకా వేరే రకరకాల ఈక్వేషన్స్ వచ్చేస్తాయి. సో అల్టిమేట్గా ఇంతమంది ఇలా మనం కలవలేము మళ్ళీ మనం ఏం చేసినా కూడా. ఎందుకంటే ఇది డబ్బులతో జరిగేది కాదు. డబ్బులు అనేది దీనికి అవసరం తప్ప ఇది ఎంతోమంది సపోర్ట్ చేసి చాలామంది దీని వెనకాల చాలామంది కృషి ఉంది. శ్రీనివాస్ కానీ శివరామకృష్ణ కానీ జక్కిలింగి శ్రీనివాసు కాకి వెంకటేశ్వర్లు ఇంకా చాలామంది ఈ కమిటీ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఎంతో కష్టపడి ఫైనాన్షియల్గా కానీ లేకపోతే వర్క్ పరంగా కానీ చాలా బాగా చేశారు. ఇలా చేయడం వల్ల మనందరం ఇక్కడ కలిసాం. సో ఇది నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఫేర్వెల్ టైంలో మాకేం ఐడియా లేదు. అప్పుడు ఫేర్వెల్ చేశారు. ఏ సెక్షన్కి ఆ సెక్షన్ ఫోటో దిగాం. ఏదో భోజనం ఏదో చేసినట్టున్నాం గుర్తులేదు. ఇంటికి వెళ్ళిపోయాం. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి. ఇంటికి వెళ్ళిపోయాం అంతే. పెద్దగా నాకు అసలు ఫేర్వెల్ జరిగినట్టు ఆ ఫోటో చూసుకున్నప్పుడు ఆనందంగా అనిపిస్తుంటుంది అనమాట. ఆ బి సెక్షన్లో మేము ఉన్న ఫోటో అంతా చూసుకున్నప్పుడల్లా చాలా ఆనందంగా ఉంటుంది. మళ్ళీ సంవత్సరాలు అయిన తర్వాత ఇదే ఫోటో చూస్తే మనకి వీళ్ళు ఎలా ఉన్నారా, ఇలా మారిపోయారా, ఇంతమంది ఉన్నారా మన ఫ్రెండ్స్, ఇంతమందితో మనం కలిసి చదువుకున్నామా అని చాలా గుర్తుగా ఉంటుంది. సో అలాంటి గుర్తులో ఒక భాగమైనందుకు ఈ ఈవెంట్ని మిస్ అవ్వలేనందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. కమిటీ వారు ముందుగా అందరూ స్వచ్ఛంగా తెలుగులో మాట్లాడిన వాళ్ళకి ఒక బహుమతిని ఇస్తామని చెప్పారు. చాలా పెద్ద గిఫ్ట్ అండి. చాలా పెద్ద గిఫ్ట్ ఇస్తారండి. మొదటిగా తెలుగులోనే మాట్లాడడానికి నిశ్చయించుకున్నాను. జానకి రామయ్య. ఒకసారి ఇంగ్లీష్ రాకూడదండి అసలు. 2 నిమిషాలు ఉండు. 2 నిమిషాలు పూర్తిగా మాట్లాడేటప్పుడు ఇన్ కేసు ఇంగ్లీష్ వస్తే ప్రతి ఇంగ్లీష్ వాళ్ళు 100 రూపాయలు కట్టాలి. నా పేరు నా నామధేయం జానకి రామయ్య. ఉద్యోగం వచ్చింది. నేను ప్రస్తుతం ద్రాక్షారామ గ్రామంలో రక్షక పట్టణ నిలయంలో విధులు నిర్వహిస్తున్నాను. నాకు 2018 సంవత్సరంలో వివాహం అయింది.
నాకు ఇద్దరు అబ్బాయిలు. ఒక నిమిషం ముగించమ్మా. అర్జున్ రెడ్డి ఇన్స్పిరేషన్ అండి ఇది. ఎప్పుడో ఏ క్లాస్కి ఈ లోపు మీకు సీల్ అందిస్తున్నారు. మాట్లాడతాడండి. జ్ఞాపకం అది మనకి ఈ రోజు ఏదైతే కార్యక్రమం చేసామో ఆ కార్యక్రమం కొద్దిగా మీకు ఒక జ్ఞాపకం ఇస్తున్నారు బహుమతిగా. ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే, అంటే పూర్వ విద్యార్థులు మాత్రమే తీసుకోండి, బయట ఎవరు తీసుకోవద్దు. హలో, నా పేరు మిర్జా తాహిర్ హుసేను, మాది చేదువాడ. నేను ఎలక్ట్రానిక్ మెకానిక్ చేస్తాను. జాంగిరామయ్య మనకి ప్రతిరోజు ఫోన్ చేసి ఎలా ఉంది ఏంటని చెప్పేసి. నెక్స్ట్ మెడికల్ మన కంచుమరి గోపికృష్ణ, కంచుమర్తి గోపి అతను మనకు ప్రతిరోజు కూడా డే టు డే నాకు ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉంది చెప్పేసి రోజు నాకు నేను ఇలా ఉంటున్నాను అంటే కనుక కారణం వీళ్ళిద్దరూ నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. అలాగే కూడా ప్రతి ఒక్కరు అలా సపోర్ట్ చేసుకోవాలని నేను మళ్ళీ మళ్ళీ కోరుతున్నాను. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. నీ బాల్యం గుర్తులు ఏమైనా ఏరుకున్నావు ఇక్కడ? నీ బాల్యం గుర్తులు ఖాళీలో చేరుకోనికి. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్కి చాలా కష్టపడారు మన శ్రీనివాసు, శివ, కిషోరు, జగ్నేష్ శ్రీనివాసు, యాళ్ళ ఆంజనేయులు, మళ్ళీ కిషోర్, నెక్స్ట్ శేఖర్. ఏమనే కాదు, అందరూ కూడా బ్యాక్ నుంచి కూడా సపోర్ట్ చేశారు. ఇది మన ప్రోగ్రామ్. ఇది చెప్తున్నాను మామూలుగా దగ్గర నుంచి. మన అనుభవం చెప్తాడు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కేశనకుర్తి స్వామి. నేను ఇప్పుడు పసలపూడిలో ఉంటున్నాను. మాది ఇదివరకు కాజులూరు. ఇప్పుడైతే నా వృత్తి నిమిత్తం పసలపూడి వెళ్ళిపోయాను. నేను డోలు వాయిస్తాను, పార్ట్ టైం ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను. మా భార్య పేరు హరిప్రియ, నాకు బాబు, పాప. ఈ ప్రోగ్రాం గురించి జక్లింగ్ శ్రీనివాస్, కిషోర్, టేక్ముడి శ్రీనివాస్, శివ వీరందరూ కూడా ఇలా ప్రోగ్రాం చేస్తామని చెప్పేసి నాతో సంప్రదించడం జరిగింది. అలాగే ఈ ప్రోగ్రాం నిమిత్తం నా సహాయం ఏం చేయాలంటే, నీది అయితే ఈ కార్యక్రమం వచ్చి చక్కబెట్టాలని చెప్పేసి అన్నారు. ఈ ప్రోగ్రాం గురించి ఇంత అలా జరుగుతుందని నేను అనుకోలేదు. కానీ నన్ను గుర్తుపెట్టుకుని నా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడికి పిలిచి ఇంత ఘనంగా సత్కరించినందుకు నాకు చాలా సంతోషం. మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా జయప్రదం చేసినందుకు చాలా సంతోషం. హలో, పెంకే సత్యనారాయణ, దొమ్మెటెంగ కాజులూరు. మా మిస్సెస్ పేరు కిరణ్మయ్యి, తను కూడా సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తుంది. తను కూడా ఈ ప్రోగ్రామ్కి రోజు ఇక్కడ వచ్చింది. నాకు ఇద్దరు పిల్లలు, మేము కూడా కాకినాడలో ఉంటున్నాం ప్రజెంట్. అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి అందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ. థ్యాంక్ యూ బా. ఓకే బా, చాలా బాగా సహకరించావు మాకు. ఇప్పుడు మన సూపర్ హీరో వెంకటకృష్ణ. మాది శీల. నేను అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నాను. కోవాడ నెంబర్ వేసావా? వేసాను, చాలా మందిని కలిసాను. వెళ్ళావా? 20 ఏళ్ళ క్రితం వెళ్ళావా? వీడి కుటుంబ భారాన్ని చిన్నప్పటి నుంచి మోసాడండి. వీడు మోసి ఇప్పుడు కుదురుపడి కూర్చున్నాడండి అంతే. ఇప్పుడు దాకా పరిగెడతానే ఉన్నాడు. ఈ 20 ఏళ్ళలో నేను చూశానండి వీడిని. నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచి వీడిని తిరుగుతున్నాను. వీడు మాకే దొరికాడు మళ్ళీ. మా ఊరు వెళ్ళండి చేసి నాకు మా భార్య పేరు పావని అండి. నాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఓకే, లక్ష్మీదేవులు పుట్టారంట. ఆడపిల్లలు కదరా, లక్ష్మీదేవులు. వీడికి ఒకసారి పెళ్ళిందంటండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇక్కడ కమిటీ నిర్మించి ఇంత గ్రాండ్గా చేసినటువంటి మన మెయిన్ కమిటీ మెంబర్స్ నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే వాళ్ళ హాట్ సమ్మర్లో చాలా ప్రయాసపడి టీచర్స్ దగ్గరికి వెళ్ళి, లేడీస్ చాలామంది మ్యారేజ్ అయ్యి దూరంగా ఉన్న వాళ్ళని వాళ్ళు గ్యాదర్ చేసి, నెంబర్ గ్యాదర్ చేసి, గ్రూప్స్ పెట్టి, ఎవరికి కూడా డిస్టర్బెన్స్ కలగకుండా, ఫ్యామిలీస్తో ఎవరికి సఫరింగ్ కాకుండా వాళ్ళు నిజంగా చాలా 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 గ్రేట్గా ప్లానింగ్ చేసి తీసుకొచ్చారండి. మరి నిజంగా వాళ్ళకి అందరికీ కూడా అంటే మెయిన్ ఏంటంటే టేక్మూడి శ్రీను, కిషోర్ గారు, అదేవిధంగా మన తాహిర్ చాలా చాలా హెల్ప్ చేశారండి. నిజంగా వాళ్ళకి నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. ఇది ఒక మెమొరబుల్ డే. ఎందుకంటే మళ్ళీ ఆఫ్టర్ 20 years మనం చదువుకుని 20 years అవుతుంది.
మళ్ళీ 20 years తర్వాత ఎలా ఉంటామో కూడా తెలీదు. బట్ అందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని, ఈ యొక్క ఏదైతే బాండింగ్ ఉందో, బంధం ఏదైతే ఉందో ఎవరు కూడా మర్చిపోకూడదని నేను అనుకుంటున్నాను. ఓకే ఒకసారి ఇలా చూడండి మళ్ళీ రెడీ రెడీ ఓకే డన్ ఇలా రెడీ 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 దేవగల్లా ఇలా చూడండి ఓకే డన్ Ready? 1, 2, 3, come on.